యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమును బట్టి మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా నిన్నటి దినమందు మనం నేర్చుకున్న వాక్య భాగం ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసింది, అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. అది 23వ కీర్తన 1వ వచనములో చిన్న పార్ట్, చాలా చిన్న విషయం, యెహోవా నాకు కాపరి అనేది అందులో మనం చూచాం. అయితే అదే వచనాన్ని మళ్ళీ చదువుదాం. ఒక్కసారి 23వ కీర్తన మొత్తం చదువుతారా? నేను అమ్మా మైక్ 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 పెట్టండి అమ్మా, చదవండి. 23వ కీర్తన. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా పాదములకు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు ఏం చేస్తున్నావు? భోజనము సిద్ధపరచుచున్నావు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇది ఈ వాక్యాన్ని కొంచెం మీరు ఆలోచన చేస్తే భలే అద్భుతమైన సత్యం ఉంది. నేను యెహోవా నా కాపరి అనేది 7 రోజులు చెప్పే వాక్య భాగం. అందులో నిన్న మాత్రం ఒక వాక్యాన్ని విన్నాం. నీవు ముందు వెళుతున్నా ఆయన ముందుంటాడు. ఎడమకు వెళితే ఎడమ ప్రక్కన ఆయన నీ పక్కన ఉంటాడు. కుడికి వెళితే కుడి ప్రక్కన ఆయన నీకు ముందు వెళ్తాడు. వెనుక భాగం అంటే వెనకాల కూడా ఆయన వస్తాడు. అట్లాగా పైన చూస్తే అట్లా కూడా ఆయన మన పక్షాన, ఆయన చేతులు మన మీద ఉంటాయి అనేది ఒక వాక్యాన్ని విన్నాం. అయితే ఈరోజు వాక్య భాగంలో 23వ కీర్తన మొత్తం చదివించాను. ఎందుకు అని అంటే ఆ కీర్తనలో ఎక్కడైనా దేవుడు మనకి ఆయన కొంచెం కష్టంగా కానీ ఇబ్బందికరంగా కానీ లేదు ఆయన మనల్ని బాగా విసికించేటట్టు కానీ మనకు బాధ కలిగించేటట్టు కానీ ఎక్కడైనా ఉన్నాడా? 23వ కీర్తనలో మొత్తం చదివాం కదా. అందులో ఎక్కడైనా ఆయన మనకు కాస్త కష్టంగా కనబట్టలేదా? దేవుడే కానీ ఆయన మనల్ని కొంచెం కఠినంగా పాలించడం లేదా? అట్లాంటివి ఏవైనా ఉన్నాయి అని అంటే ఒక్క మాట అందులో లేదు. 23వ కీర్తన మొత్తం మీద ఆయన నాకు కాపరి. అప్పుడు ఎలాంటి కాపరిగా ఉంటాడు అని అంటే ఆ కీర్తన అంతా చదివితే ఆయన నీ జీవితంలో, నా జీవితంలో మంచి కాపరి. ఏ కాపరి అయినా అంతే. 23వ కీర్తనలో మొత్తం చదివితే అప్పుడు మంచి కాపరి అని అంటే అందరికీ ఇది తెలుస్తూ లేదమ్మా, అందరికీ ఇది అవగాహన అవ్వడం లేదు. అందుచేత కాపరి అనగానే ఏదో తక్కువగా అంచనా వేస్తాం. కానీ మంచి కాపరి అని అనగా అందులో ఆయన ప్రేమ ఉంటుంది. మంచి కాపరి అని అనగా ఆయన కృప అందులోనే ఉంటుంది. అలాగే మంచి కాపరి అని అనగానే ఆయన మేలు తప్ప కీడు ఎప్పటికీ చేయలేడు. 29 ఇర్మియా గ్రంథం 11వ వచనములో మీరు చదివితే ఆయన మీ మీద, నా మీద ఆయనకి మంచి ఉద్దేశాలు ఉన్నాయే తప్ప అవి అన్నిటికీ ఏం కాదట, హానికరమైనవి కావు. అప్పుడు దేవునికి నీ మీద మంచి ఉద్దేశాలు ఉన్నాయా లేదా? మంచి ఆలోచనలు ఉన్నాయా లేదా అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇలా చెబితే బాగుంటుందా అనిపించింది. విషయం ఏంటంటే ఇంత మంచివాడు కదా, ఈ మంచితనాన్ని చూచిన
గుర్తుపట్టిన, అవగాహన చేసుకున్న, ఆ మంచితనం ఎవరికైతే తెలుస్తుందో ఆ మనుషుల్లోనే వాళ్ళు వేరుగా వాళ్ళు జీవిస్తారు. దేవుని యొక్క మంచితనాన్ని గుర్తుపడితే గనక ఉన్నవారిలో నుండి వాళ్ళు వేరుగా బ్రతుకుతారు. అంటే ఆ మంచితనం అట్లాంటిది. అందుచేత ఈ మంచితనాన్ని రుచి పట్టడానికి 34 కీర్తన 8వ వచనంలో ఏమండి, ఆయన ఎవరని, యెహోవా ఉత్తముడని. అంటే అప్పుడు మంచివాడు అనే పదాలకి ఎన్ని పదాలు ఉంటాయి చూడండి. ఎప్పుడైనా మీరు ఆలోచించేయండి. మంచివాడు అని అంటే ఎప్పటికీ కీడు చెయ్యని వాడు, అదొక మాట. తర్వాత మంచివాడు అంటే ఆయన నీకు ప్రేమ చూపడం తప్ప ఆయన నీ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కేవాడు కాదు. అప్పుడు దేవుడు ఎంత మంచివాడో ఇది మాత్రం గుర్తుపడితే అది నీకు ఒక అభిషేకముగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది తెలియని వాళ్ళే చాలామంది జీవితాల్లో ఎట్లా మారిపోతున్నారు అని అంటే, దేవుణ్ణి రుచి చూడకపోవడం, దేవుడు ఎవరు అనేది సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల నాసి రకంగా వాళ్ళు బ్రతుకుతారు. సరే, ఇప్పుడు మంచివాడు అనేది యెహోవా ఎట్లాంటి కాపరి? మంచి కాపరి. మంచి కాపరి అంటే మంచి అనే మాట, మంచివాడు అనే మాట, ఎంత మంచివాడబ్బా దేవుడు, అదొక్కసారి మీరు నేను ఆలోచన చెయ్యాలి. ఎంత మంచివాడు అంటే దానికి హద్దులు ఉంటాయా? దానికి ఇంతవరకు ఆయన మంచోడండి, తర్వాత ఆయన వేరుగా మారిపోతాడండి అని చెప్పడానికి బైబిల్లో ఆధారాలు ఉండవు. ఆయన మంచివాడు అంతే, ఎప్పటికీ మంచివాడు. నాకు తెలిసినంత వరకు బైబిల్ బాగా చదువుతాను, ఎక్కువ ధ్యానం చేస్తాను. అందును బట్టి నేనేమంటానంటే, ఈ దేవుడు యెహోవా నా కాపరి అంటే ఎప్పటికీ మంచి కాపరి. ఎప్పటికీ ఎవరండి? సరే, ఒక్క వచనాన్ని చదువుదాం. కీర్తనకి రండమ్మ. కీర్తనలో ఇది ఎట్లా ఉందంటే 145వ కీర్తన 7వ వచనాన్ని ఒక్కసారి చూస్తే ఏమని అంటున్నాడు అక్కడ? 145వ అది కీర్తన. నీ మహాదయాలత్వమును గూర్చిన. ఏమన్నాడు సార్? నీ మహాదయాలత్వమును గూర్చిన. అప్పుడు మంచివాడు అంటే తెలుగులో ఇందాక ఉత్తముడు అని వచ్చింది కదా, యెహోవా ఉత్తముడు అని వచ్చింది కదా. మీరు ఇంగ్లీష్కి వెళ్ళిపోవాలి. ఈ వచనాన్ని కనుక ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ చదివితే ఆండవర్ నల్లవర్, ఏమండి, ఎండ్రుండ్రు కాలத்துக்கு అవరు నల్లవరు అంటే ఎప్పటికీ ఎన్నటికీ ఆయన మంచివాడు. తెలుగులోకి వచ్చేటప్పటికి ఎలా వచ్చిందంటే ఆయన మహా దయాళుడు. దయాళుడు అంటే అర్థం ఏంటి? మంచివాడు అని అర్థం. దేవుడు మంచివాడు, మంచి కాపరి అని అన్నాము అని అంటే దాని అర్థంలో ఉత్తముడు అనేది ఒక పాయింట్ ఎలా వచ్చిందో, రెండో పాయింట్ ఏమిటంటే దయాళుడు. దయాళుడు అంటే జాలి, దయ, కనికరం అలాంటిది కాదు, ఇక్కడ మంచివాడే ఇన్ ఇంగ్లీష్లో. కాకపోతే ఎంత మంచివాడు అంటే మహా మంచివాడట. ఎంత మంచివాడు చెప్పండి? అంటే మహా దయాళుడు అని రాశాడు. మరి ఇన్ ఇంగ్లీష్లో ఎట్లా ఉంది? ఏమండి, ఆయన గొప్ప, మహా అనే పదం అందరికీ కాకూడదు, అది ఒక్క దేవునికి మాత్రమే వ్రాయబడిన పదం అది. అందుచేత మహా మంచివాడు దేవుడు. ఎవరు చెప్పండి? అప్పుడు ఎంత మంచి కాపరి? మహా మంచి కాపరి. ఇందాకే చెప్పుకున్నాం, ఏమండి మంచి కాపరి అని ఎలా చెప్పామో, ఆయన ఏమండి ఉత్తముడైన మంచి కాపరి. పాయింట్ మర్చిపోకండి. అట్లానే లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనానికి వెళితే అక్కడ ఏమంటాడో తెలుసా? 45వ వచనంలో అక్కడ మంచివాడు అనడానికి సజ్జనుడు అని రాశారు. ఏం రాశారు అక్కడ? సజ్జనుడు తన సద్విషయములు తన ధననిధిలో నుండి ఆయన వెలుపలికి తెచ్చుకుంటాడు అని రాశాడు. అప్పుడు సజ్జనుడు అంటే దేవుడు, మన దేవుడు ఎవరు అంటే ఏమండి మంచి గొర్రెల కాపరి అని అంటున్నాం కదా, ఉత్తముడు అని చెప్పాం, దయాళుడు అని అన్నాం. ఇక్కడ చదివితే గనక సజ్జనుడు, అది కూడా మర్చిపోకూడదు. అంటే ఈ పదాలన్నీ కూడా ఎవరికి అబ్బా, తెలుగులో మనకి ఇన్ని పాయింట్స్ ఉండడం వల్ల మంచివాడు అనడానికి ఇన్ని చుట్టూ తిరగాలి ఇలాగా. ఇన్ ఇంగ్లీష్లో అట్లా లేదు, గాడ్ ఈజ్ గుడ్ అని అన్నాడు. ఇదిగో నేను మీకోసం ఇలాగా ఈ నోట్స్ తయారు చేస్తా, అది చెప్పాలి అని అనిపిస్తుంది.
అందుకే నేను అంటాను, ఖచ్చితంగా ఇలాంటి నోట్స్ వినాలి అని అన్నప్పుడు ఒక బోర్డు ఉండాల్సిందే ఇక్కడ. ఆయన ఎంతకీ ఆయన ఐఎమ్ ది గుడ్ షెపర్డ్ అని అన్నాడు. నేను ఎప్పటికీ మంచి కాపరిని, ఎప్పటికీ మంచి కాపరి. ఒక్కటి కాదు, అట్లాగా ఆయన మంచి కాపరి అయితే ఎట్లా ఉంటుంది అని అంటే, ఏమండి చాలా చక్కటి వాక్య భాగాలు దీంట్లో నేను సముదాయంగా తీసుకురావడానికి ఆస్కారాలు ఉన్నాయి. అప్పుడు మంచి కాపరి అని ఎలాగంటారో చెడ్డ కాపరులు కూడా ఉంటారు. అర్థం చేసుకోవాలి. దేవుడు మంచివాడు అనేది అంటే మంచి కాపరి అంటే చెడ్డ కాపరులు కూడా ఉంటారు. అప్పుడు చెడ్డ కాపరులే కనుక ఒకవేళ ఏమండి వాళ్ళ కాపరులుగా చలామణి అయిపోతున్నారు అనుకోండి, అప్పుడు అక్కడ గొర్రెలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? ఇప్పుడు చెడ్డ కాపరి అనేది ఒక మాట ఉంది, మరి బైబిల్లో అలా కూడా ఉంది. మరి మంచి కాపరి అని అన్నప్పుడు మీరు బైబిల్లో చూడండి, యేసు ప్రభు ఎవరికైనా ఎప్పుడైనా కీడు చేశాడా? ఎప్పుడైనా బైబిల్ వాక్యాల్లో 18, 23 యోహాను సువార్తలో చదివితే ఆయన అన్నాడు కాని మాట మాట్లాడలేదు అంటాడు. అలాగే 12వ అధ్యాయం 19 మత్తయి సువార్తలో ఆయన అన్నాడు కూడా, ఏమండి అంటే అల్లరికి ఆయన రీజన్గా ఉండేవాడు కాదట ఆయన. అది బైబిల్లో రాస్తాడు. ఆయన ఎంత మంచివాడైతే ఏమండి యోహాను సువార్త 12:19 వచనంలో ప్రజలందరూ, తెలుగు బైబిల్లో ప్రజలను కాదు కానీ లోకమంతా ఆయన కూడానే వెళ్ళిపోతూ ఉండేది అని రాశాడు. అంటే అప్పుడు ఎంత మంచివాడండి. ఎవరికైనా కీడు చేశాడు? బైబిల్ వాక్యాల్లో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో చదివితే ఆయన ప్రజలందరికీ మేలు చేయొచ్చు, సంచరించుచు అపవాది చేత పీడింపబడుచున్న వారిని ఆయన విడిపించి బాగు చేస్తూ వచ్చేవాడు అనేది అక్కడ చదువుతాం. అప్పుడు మంచి కాపరి అని అనగా ఏమండి మీ మీద ఆయనకున్న మంచి ఉద్దేశాలు మీ ఇళ్ళల్లో మీ సొంత వాళ్ళకు కూడా, మీ తల్లిదండ్రులకు కూడా ఉంటే ఒట్టు. అర్థం చేసుకోండి, అంత మంచివాడు ఆయన. నా మీద ఆయనకు మంచి ఉద్దేశం ఉంటుంది. అది నెరవేర్చబడ్డానికి నేను కనుక కాస్త ప్రయాసపడితే దానికి ఆయన ఒరే పర్వాలేదురా నువ్వు ఒక 5 అడుగులు వేసావు, నేను నీకు కోసం ఒక 50 అడుగులు వేస్తానని చెప్పి ఆయన నా విషయంలో ఆయన మంచే చేస్తాడు. ఇప్పటి వరకు మీ వయసు ఎంత ఉందో తెలియదు కానీ మీ వయసుని బట్టి చెప్తున్నాను, ఇప్పటి వరకు ఆయన ఎవరికి కీడు చెయ్యలేదు. ఆయన ఎవరైనా మేలు చేసేవాడు. బైబిల్ వాక్యాల్లో ఎప్పుడు చూడండి అమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు తన దగ్గరికి వెళ్ళగానే యోహాను సువార్త 5వ అధ్యాయం 39, 40 వచనాలు, ఈ 2 వచనాలు చదివితే మీరు నా దగ్గరికి వస్తే మీకు జీవం వచ్చి ఉండేది, మీరు నా దగ్గరికి వచ్చి ఉంటే మీకు ఇలాగ ప్రత్యేకత వచ్చి ఉండేది, మీరు నా దగ్గరికి రాకపోవడం వలన మీరు ఇప్పుడు నన్ను చంపాలని అనుకుంటున్నారు అంటాడు. అంటే యేసు ప్రభు ఎవరికైనా మేలు చేసే మంచి గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. అప్పుడు చెడ్డ కాపరుల గురించి కూడా మనం కొంచెం చూడాలి. అని అంటే ఇగో మంచి కాపరి ఎలా ఉంటాడో చెడ్డ కాపరి కూడా ఇక్కడ ఎలా ఉంటారు. 2 చెడ్డ కాపరి అనగానే ఇంచుమించుగా తోడేలు లాంటి స్వభావం వారిలో ఉంటుంది అంతే. మొట్టమొదటి వాళ్ళు ఎలాగ ఉంటారు? తోడేలే ఇంచుమించుగా. కాకపోతే తోడేలంటే ఈజీగా గుర్తుపెట్టేస్తారు కదా అని గొర్రె చర్మము లాంటిది ధరించుకొని గొర్రెల మధ్యలో తిరుగుతూ అవసరమైనప్పుడు ఏమండి గొర్రెలను నాశనం చేసేది తోడేలు. అందుచేత ఎక్కడైనా కూడా, అందుకే నేనేమంటానంటే మీ సంఘ కాపరి కోసం, మీ సంఘ పరిచర్య కోసం ఎప్పుడూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎవరెవరినో ఇప్పుడు నాలాంటి వాళ్ళని పిలిచారు, నేను దేవుని తరపున తప్పకుండా ఒక విధంగా ఏమండి సాక్ష్యం చెప్పాలి. అప్పుడు నేను వచ్చి నా సొంతాన్ని చెప్పడానికి కుదరదు. నేను వచ్చాను ఎవరి కోసం చెప్పాలి? నా ప్రభువు కోసం. ఆ ప్రభు యొక్క మంచితనాన్ని చెబితే, అవును నేను అడుగుతున్నాను ప్రభువుని, ప్రభువా నీ మంచితనాన్ని నేను చెబితే ఏం కలుగుతుంది అది చెప్పు అని నాకు ఆలోచన వచ్చి అడిగాను. అంటే ఇప్పుడు ఆయన మంచోడు, మరి ఆయన గురించి నేను చెబుతూ ఉంటుంటే ఇప్పుడు చెప్పే కొద్దీ మనందరికీ ఒక రకమైన ఏమంటే ప్రత్యేకతలు వాటిల్లుతూనే ఉంటాయి. అది మీరు చూడండి. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తాను. అయితే మంచి కాపరి ఉన్నారు, చెడ్డ కాపరి కూడా ఉన్నారు. ఇప్పుడు మంచి కాపరి యేసు ప్రభు అయితే చెడ్డ కాపరి ఎవరు? సైతాను.
అర్థమవుతుందా? ఇప్పుడు చెట్లన్నీ ఏమడిగినాయి? న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే 9వ అధ్యాయంకి వెళ్ళామనుకో, చెట్లన్నీ వచ్చి మీరు మాకు రాజుగా ఉండరా అని ఏ చెట్టుని అడిగినాయి అట? అక్కడ దేవదారు చెట్టుని అడిగినాయి. దేవదారు చెట్టు ఏమందంటే, నేను అట్లా ఉండను, నేను దేవదారు చెట్టుని కాబట్టి దేవునికి నేను చాలా ప్రత్యేకమైన బిడ్డగా ఉండాలి, నేను రాజుగా ఉండను మీకు అని తప్పుకున్నది. తర్వాత ఆ చెట్లన్నీ వెళ్ళి మళ్ళీ ఎవరిని అడిగారు? అట్లాగా అంజూరపు చెట్టుని అడిగారు, లేకపోతే ఇంకొక చెట్టుని అడిగారు. చెట్లను అడిగే కొద్దీ ఈ ద్రాక్ష చెట్టుని కూడా అడిగారు. అప్పుడు ఇవి ఏమంటున్నాయంటే, లేదు, మా మాధుర్యాన్ని దేవునికి ఇవ్వాలి, మా దేవుని మేము సంతోషపెట్టేవారుగా ఉండాలి, అవే చెప్తూ వచ్చినాయి. ఆఖరికి ఈ చెట్లు వెళ్ళి ఆఖరికి ముళ్ళ చెట్టుని అడిగినాయి. అదే సైతాన్ గడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే, అవును నేనైతేనే మిమ్మల్ని బాగా చూసుకుంటానని వాడు ఏం చేశాడు? నా దగ్గరికి వచ్చే తీరాలి, రాకపోతే అగ్ని వేసి సావగొట్టేస్తాను జాగ్రత్త అని బెదిరించేసాడు. చూసారా, చాలామంది ఎలాగా మంచివారుగా బ్రతకాలి అంటే మీకు మంచి కాపరి అయిన యేసు ప్రభు అవసరం. యేసు ప్రభు లేకుండా ఎవరూ మంచివారిగా ఉండలేము. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మంచివాడిగా బ్రతకాలి, మంచివాడిగా జీవించాలి, అలాగ నా అంతటి నా వల్ల అవ్వదది. నేను మంచివాడిగా ఉండాలి అంటే మంచి కాపరి నాకు కావాలి. ఆయన ఉన్న రోజున నేను మంచివాడిని అవుతాను. ఆయన నాతో లేనప్పుడు నేను మంచివాడిగా ఉండడం నా వల్ల అవ్వే పని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లానే తోడేళ్ళు ఎలాగున్నాయో ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. అబద్ధ ప్రవక్తలు అంటే నిజంగా ప్రవక్తలు అనే మాట బైబిల్లో చాలా అద్భుతమైన సందేశం వాళ్ళ మీద ఉంది. వాళ్ళు ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని ప్రజలకి కన్ను లాంటి వాళ్ళు, శిరస్సు లాంటి వాళ్ళు అని ఉంటే వీళ్ళేమో వేరుగా ఉంటారు. అప్పుడు నేనేమంటున్నానంటే, చెడ్డ గొర్రెల కాపరి కూడా ఉన్నాడు. మర్చిపోకండి, సమయం వస్తే వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, సమయం వస్తే పట్టించుకోరు, సమయం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ కాపరి కనుక మంచి గొర్రెలు కాపరిగా మనము లేము అనుకోండి, అప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయబ్బా అనే ఆలోచన చేస్తే గనుక అందులో నుంచి మనము చాలా ఇబ్బందికరమైన విషయాలు ఇందులో మనం చూడక తప్పదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను వాక్యంలో నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతాను. జనరల్గా మంచి కాపరి జనరల్గా ఏం చేస్తాడు మన జీవితాల్లో? మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి. అబ్బా, మంచి కాపరి అనేది మనకున్నారనుకో, అంటే ఇంటికి యజమానిలాగా మంచి తండ్రి ఉన్నాడు అనుకో, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? మంచి అమ్మ ఉందనుకో, అప్పుడు ఆ ఇల్లు ఎలాగుంటుంది? ఓ చిన్న కుటుంబానికి తల్లిదండ్రి మంచోళ్ళు అయితే వాళ్ళ పిల్లలు, వాళ్ళ వాతావరణం ఎంత బాగుంటుందో అట్లానే మంచి కాపరి ఉంటే అక్కడ ఉండే వాళ్ళ యొక్క పరిస్థితులు వేరుగా ఉంటాయి. అర్థమైందా? ఒకవేళ మంచి కాపరి లేడు, అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇలా చెబుతాను, ఇది ఒక్కసారి చూడండి. మంచి కాపరి అనేది లేకపోతే గనుక అప్పుడు ఒక 7 పాయింట్లు అన్నా చెబుతాను. 7 పాయింట్లు కూడా చూడండి. ఇందులో మీరు ఆలోచన చేసి మీరు మందిరముని గురించి, మీరు విశ్వాసులను గురించి, మీరు సంఘముని గురించి అధికముగా ప్రార్థనలు చేసేవారిగా కావాలి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా బాగుపడాలంటే మంచి వాళ్ళు ఏం చేయాలి? ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రత్యేకత అది మనం చూద్దాం. దానికి ముందుగా మంచి కాపరే గనుక లేకపోతే అప్పుడు ఎలా ఉంటుందంటే, మొదటి రాజుల గ్రంథం 22:17 వచనం ప్రకారంగా వాళ్ళు చెదిరిపోతారట. మంచి కాపరి లేకపోతే ఏమైపోతాయి? గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి అనే మాట చిన్న మాట కాదు. మరి అర్థమైందా? ఏమయ్యారు వీళ్ళంతా, ఎక్కడున్నారు అనేదట్టుగా, ఈ గొర్రెలు ఎటుపోయినాయి అన్నదట్టుగా ఉంటుంది. అది ఒక పాయింట్. రెండవదిగా మంచి కాపరే గనుక లేకపోతే మత్తయి సువార్త 9:36 వచనంలో మీరు గనుక ఆ వచనాన్ని చదివితే ఏమంటున్నాడో తెలుసా? అప్పుడు మంచి కాపరే గనుక లేకపోతే గొర్రెలు విసుకుపోతాయి. ఏమైపోతాయమ్మా? విసుకుపోవడం అంటే అర్థమవుతుందా? విసుగు అనే మాట
ఎంతవరకు వెళితే అక్కడ వరకు వచ్చింది. ఆ తర్వాత విసుగు తర్వాత ఇంకేం వస్తుందో ఆలోచన చేయండి. విసుగు అనేది రావడానికి చాలా టైం పడుతుంది. తీరా వచ్చిన తర్వాత విసుగు తర్వాత మనిషికి ఏమొస్తుంది ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచన చేయండి. చాలా డేంజర్ అన్నమాట. విసుగు తర్వాత ఇంచుమించుగా ఏమండి సంసోను ప్రాణము విసికి ఏమయ్యాడట, చచ్చిపోతే మంచిది అనుకున్నాడట. విసుక్కు అనే మాట మర్చిపోకూడదు. తర్వాత బైబిల్ వాక్యాల్లో 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 35వ వచనంలో చదివితే ఏమండి కాపరి కనుక మంచి కాపరి లేకపోతే అక్కడ ఏమండి ఆ గొర్రెలకు అవసరమైతే ప్రాణం పోవచ్చు. అర్థమవుతుందా? ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 1, గొర్రెల కాపరి మంచోడు కాదనుకో, అప్పుడు ఏమవుతుంది, చెల్లా చెదురైపోతాం. సరే, గొర్రెల కాపరి మంచోడు కాదనుకో, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోతారట, విసిక్కిపోతారట. సరే, గొర్రెల కాపరి మంచివాడు కాదనుకో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి ప్రాణగండం రావచ్చు, ప్రాణాపాయమే రావచ్చు. అందుకోసమే అమ్మ మీరు ఎప్పుడు కూడా సేవకుల కోసం ఏం చేయాలి? ఇప్పుడు నేను కూడా మీ దగ్గరికి వాక్యం చెప్పడానికి వస్తే అది ఈజీ కాదమ్మా. మీరు ప్రార్థన చేయిస్తేనే దేవుడు చక్కగా అన్నం పెడతాడు, చక్కగా నడిపిస్తాడు. ఏమండి మీకు ఎంతగా ఏమండి ఒక సేవకుడు ఇప్పుడు ఆదివారం మీ సేవకులు వాక్యం చెప్తారు, మరి వారి కోసం మీరు ప్రార్థన చేయాలా వద్దా? ఎంతగా పెనుగులాడాలో తెలుసా? నేను ఒక్క ఆదివారానికి, రేపు వచ్చే ఆదివారానికి ఆల్రెడీ ఈ ఆదివారం నేను ప్రిపేర్ అయిపోతా. వాక్యం ప్రిపేర్ అయ్యి ఈ మధ్యలో ఎన్నోసార్లు అది దేవుని దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభు ఇలా చెప్పొచ్చా, ఇలా మాట్లాడవచ్చా, ఇలా చెబితే ఏది, నాకు కొన్ని ఆధారాలు ఇవి, అట్లాగా ఆయన నేను మాట్లాడుకుంటాం. అలాగ వారం అయిపోద్ది. వారం వచ్చేటప్పటికి ఉంటుందండి, అదేదో పండగలాగా నాకు అనిపిస్తుంది. అంత సంతోషంగా ఆయన గురించి మాట్లాడతాను. అట్లానే ఇదిగో కాపరి మంచివాడు కాకపోతే ప్రాణగండం కూడా రావచ్చు. అక్కడ అదే రాశాడమ్మా, అందులో మీరు చదివితే. తర్వాత ఏమండి 119వ కీర్తన 176వ వచనం ఏమండి, అలాగే యెషయా గ్రంథం 53:6వ వచనంలో ఏమండి కాపరి మంచివాడు కాకపోతే గొర్రెలు దారి తప్పుతాయి. గొర్రెలు ఏమవుతాయి? ఎందుకు అని అంటే కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే గొర్రెలు బాగుండాలంటే కాపరి బాగుండాలి. ఎవరు బాగుండాలి చెప్పండి? గొర్రెలు బాగుండాలంటే, ఏపుగా పెరగాలంటే, ఇష్టంగా అంటే సంతోషంగా పెరగాలంటే, ఆరోగ్యంగా పెరగాలంటే కాపరి మీద పని ఉంది, మర్చిపోకండి. తర్వాత ఇంకొకటి ఏమండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో కాపరి కనుక మంచి కాపరి లేకపోతే ఏమండి గొర్రెలు నశించిపోతాయట. అర్థమవుతుందా? యేసు ప్రభు దేనికి వచ్చాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. మరి గొర్రెలు నాశనం కాకుండా ఉండడానికి యోహాను సువార్త 3:16 వచనంలో దేవుడు లోకమును ఎంతో ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎవ్వరూ నాశనము కాకూడదని ఆయన ప్రేమించుచు ఆయన తన కుమారుడును మనకు అనుగ్రహించును అని రాశాడు బైబిల్ వాక్యాల్లో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం అలాగా మనం చదివితే ఏమంటాడు? ఈ చిన్న పిల్లలలో ఏ ఒక్కరూ నాశనం అవ్వడం తండ్రి ఉద్దేశం కాదు అంటాడు. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చదివితే గనక ఏమండి ఒకవేళ ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే ఏ ఒక్కరూ నాశనము కాకూడదనే ఆయన ఆలస్యం చేయుచు ఉన్నాడని రాశాడు. అందుచేత నా పాయింట్ మీకు అర్థమైతే గనక దయచేసి కాపరి కొరకు, సేవ కొరకు, విశ్వాసుల కొరకు ఏ రోజుకి ఆ రోజు బాకీ పడ్డట్టుగా మనము ప్రార్థనలు చేయాలి. కొన్ని రోజులు చూడండి సార్, ఇలా మొదలెట్టామనుకో మనలో బీదలు అనేవాళ్ళు ఉండరట. ఏది ద్వితీయోపదేశకాండం 15:5వ వచనంలో చూస్తాం. బీదలు ఉండరు అంటే బీదలు ధనవంతులు అయిపోతారు, అలాగే బలహీనులు ఉండరు. ఎందుకంటే బలహీనుడు ఇక మీదట ఎన్నడూ ఏమనుకోకూడదు, బలహీనుడును అని అనుకోకూడదు అంటారు. అంటే వాళ్ళు బలవంతులు అయిపోతారు, పేదోళ్ళు ధనవంతులు అయిపోతారు, రోగులు ఆరోగ్యవంతులు అయిపోతారు. ఎందుకబ్బా అంటే కాపరిని బట్టి ఇట్లా జరుగుతుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. తర్వాత యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచన ప్రకారంగా ఏమండి, ఒకవేళ కాపరి గనుక సరిగ్గా లేడు, మంచి కాపరి లేడు, అప్పుడు గొర్రెలు చెడిపోతాయని రాశాడు. ఏమైపోతాయట చెప్పండి. అప్పుడు అమ్మ, ఇందులో దేవునికి ఏది ముఖ్యం? ఆయన మంచోడైతే దేనికి ముఖ్యం? ఆయన మంచోడు అంటే మేకలకు కాదు, ఆయన దేనికి? గొర్రెలకు. గొర్రెలు వేరే, మేకలు వేరే. 25వ అధ్యాయం మత్తయి సువార్తకు వెళితే ఒక టైం వచ్చేటప్పటికి దేవుడు గొర్రెలను మేకలను వేరు చేస్తాను అన్నాడు. అందుచేత నేనేమంటానంటే, యేసు ప్రభు వారు గొర్రెలకు మంచి కాపరి. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం, ఈ 2 వచనాలు మీరు చదివితే ఆయన గొర్రెలకు మంచి కాపరి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు అడగాలి, ఆయన ఎవరికి కీడు చేయలే, ఎప్పుడూ చేయలే. ఆయన కీడు చేయడానికి ఆయన కాపరిగా ఉండాల్సిన అవసరం లేదు. అందుచేత చెడ్డ కాపరులు అనేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త. మంచి కాపరులు వేరే, చెడ్డ కాపరులు వేరే. మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు వాక్యం లోపలికి మనం వెళ్ళడానికి ముందుగా ఇంకా కొన్ని పాయింట్స్ మనం చూచే తీరాలి. అంటే ఇప్పుడు మంచి కాపరి అనే దానికి తెలుగులో ఇంకా ఏం రాశాడో చూద్దాం. ఒక్కటి నేను మీతో చెప్పాను, ఉత్తముడు అని అన్నాను. యేసు ప్రభు ఎవరు? కాపరి. ఎవరు? మంచోడబ్బా. ఎంత మంచోడు అంటే దాని మీద నేను చాలా విషయాలు చెప్పాలి. ఎందుకు అని అంటారనుకో, నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతారా? అదొక్కసారి చూడండి అమ్మా. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు. చదవండి అమ్మా. యెహోవా ఎవరమ్మా? ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఆయన ఎవరమ్మా? ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన ఎంత ఉత్తముడు అని రాశారు అక్కడ. అంటే మంచోడు. కాపరి ఎవరు? మంచోడు అంటే ఏంటబ్బా అంటే, నీవు ఆయన మీద ఆనుకోవచ్చట, ఆయన మీద నమ్మకం పెట్టుకోవచ్చట. ఆయన మీద ఆనుకోవడం అంటే ఏంటి? ఆనుకోవడం అంటే ఒరిగిపోవడం. ఆయన మీద అలాగా ఒరిగిపోవడం అంటే ఆయన నా మీద మొత్తానికి ఇలా ఆధారపడ్డారు కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళ సంగతి తేలుస్తా అనే మూర్ఖుడు కాదు ఆయన. ఆయన మీద ఆధారపడ్డాము, ఆయన మీద ఆనుకున్నాము. ఆనుకోవడం అంటే అసలు సిసలైన అర్థం ఏంటంటే, దేవా నువ్వే నాకు కోట, నువ్వే నాకు కొండ, నువ్వే నాకు శైలం, నువ్వే నాకు సమస్తమని అంటారు చూడండి. అది ఆశ్రయం అంటే అర్థం. ఇప్పుడు ఎవరైనా దేవుని మీద ఆనుకున్నారు, అప్పుడు దేవుడు ఎవరు? ఏమండి, ఆయన పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డవారిని ఆయనను ఆశ్రయించడం అంటే చిన్న పాయింట్ కాదబ్బా. దాని మీద నువ్వు గురిగలిగి ఆలోచన చేస్తే ఎప్పుడో చాలామంది అట్లాగా దేవుని దగ్గరికి వస్తారు, ఎప్పుడో. కానీ ఇంచుమించుగా చేతులు కాలేక అప్పుడు ఆకులు పట్టుకునే వాళ్ళు ఉంటారు. అట్టా కాదు. ఏ చిన్న విషయం వచ్చినా నాకంటూ మంచి కాపరు ఉన్నాడు, తన మీద నాకు నమ్మకం ఉంది, తన మీద నాకు గట్టి పట్టు ఉందని చెప్పి తన మీద ఆధారపడితేనట తను ఆశ్రయించే వారందరూ ఆయనకి తెలుసట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన మంచోడా కాదా? మంచోడు అంటే ఎంత మంచోడు అంటే, తన నమ్మిన వారు ఎవరు కూడా సిగ్గుపాలు కారు. దేవునికి స్తోత్రం. సరే, అక్కడ ఒకటి ఉత్తముడు. తర్వాత ఇది కూడా ఒకసారి మనం చూద్దాం అబ్బా. ఆయన ఎవరబ్బా అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదివితే ఆయన ఎవరు అని అంటే, యేసు ప్రభు వారి గురించి మనకు అక్కడ ప్రత్యేకమైన మాట చదవండి అమ్మా. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును. ఏ రసం పోస్తారు? ఇప్పుడు యేసు ప్రభు నీకు మంచి ద్రాక్ష రసమా కాదా? మంచి ద్రాక్ష రసమేనా? అర్థమవుతుందమ్మా? కొంచెం వినండి, ఇలా వినండి. ఇప్పుడు యాక్చువల్లీ యేసు ప్రభు వారిని కూడా మరియమ్మ గారిని ఆ పెండ్లి విందుకి పిలిచినట్టుగా యేసు ప్రభు వారిని కూడా పిలిచారు.
అప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు, ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చారు. తీరా వస్తే వాళ్ళెవరూ పట్టించుకోలేదట. చూసారా, యేసు ప్రభు వారికి అంటే ఆయన మంచి కాపరి అనడానికి చెబుతున్నాం, పట్టించుకోలే. తీరా పెళ్ళికొడుకు అనుకున్నాడు, నాకన్నా వస్తాదు లేడు, నేనే ఈ చుట్టుపక్కల ఉన్న ద్రాక్ష కాయలన్నీ తెచ్చేసిన, ఎంత తాగినా కూడా స్పెషల్గా చాలా ఎక్కువగా ద్రాక్షారసం పోసేస్తానే ఉంటాను, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, గొప్ప గొప్పోళ్ళు వచ్చారు అని అతను అనుకున్నాడు. తీరా చూస్తే పెండ్లి మంచిగా జరుగుతున్న సమయంలో ద్రాక్షారసం అయిపోయింది. అయిపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు కావాలి? మంచి గొర్రెల కాపరి కావాలి. ఇప్పుడు ఈయన మంచి ద్రాక్షారసం ఇచ్చాడనే సంగతి కూడా ఎవరికి తెలియదు. మరియమ్మ గారు వచ్చి, బాబు ఇలా జరిగింది మరి, ఎందుకంటే పెళ్ళిళ్ళలో చిన్నదానికి కూడా ఏమి కోరుకుంటారు? తగాదా కోరుకుంటారు, కొట్లాట్లు కోరుకుంటారు. ఎందుకంటే బాగా గొడవ జరిగితే పెళ్ళి గట్టిగా నిలబడుతుందని అదొక ఏడుపు కొంతమందిలో ఉంటుంది. అంచేత ఏదో జరిగేదట్టు ఉంది, బాబు నువ్వు మంచివాడు కాబట్టి నువ్వేం చెప్తే అది చెయ్యాలి, ఇక్కడ చెప్పమ్మా అని అంటే, అమ్మా నా టైం రాలేదు అని అన్నాడు. అన్న తర్వాత శిష్యుల్ని అమ్మేమందంటే, ఆయన మీతో ఏం చెప్తాడు అది చెయ్యండి, అదే మనకు మంచి అన్నట్టుగా ఆవిడ చెప్పేసి వెళ్ళిపోద్ది. యేసయ్య వాళ్ళ వెంక చూస్తాడు, ఇట్రండి అయ్యా అని పిలిచాడు. పిలిచాక మీరు అక్కడ రాతి బాణలు ఉన్నాయి కదా, వాటిని నింపేసేయండి అన్నాడు. అది ఎంతసేపు నింపడమని నింపేశారు. నింపేసిన తర్వాత ఇప్పుడు ద్రాక్షారసం, అయ్యా మరి మేము నీళ్లు నింపేశాము అంటే, నింపేశారా అన్నారు. అంచుల వరకు నింపారా అంటే నింపేమన్నారు. పొరలేదట్టుగా నింపేమన్నారు. నింపారా? అయితే ఓ పని చేయండి, మీలో ఎవరైనా ఓ జగ్గుడు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? విందు ప్రధానికి పట్టుకెళ్ళాలి. ఒకడొకడు మొక్కలు చూసుకుంటున్నారు, ఎందుకంటే ఇది నీళ్ళు అని తెలుసు, తెచ్చింది వాళ్ళు పోసింది నీళ్ళే. మరి ఇప్పుడు యేసయ్య చెప్పాడు, నువ్వు వెళ్తావా అని అనుకుంటే, ఏమో మొత్తానికి వాళ్ళ మధ్యలో నిర్ణయం జరిగింది. ఒక తీర్మానం ఏంటంటే, ఏమైతే అయింది అని ఒకడు ఏం చేశాడు, నీళ్లు పట్టుకెళ్ళి విందు ప్రధానికి పట్టుకెళ్ళాడు. విందు ప్రధాని ఎలాగా కొంచెం నోట్లో వేసుకున్నాడో లేదో గబగబ జగ్గు కిందెట్టి, ఏయ్ ఇట్లా ఇల్లారా అని చెప్పి ఆయన పిలిచాడు. ఇక అయిపోయింది నా పని అనుకుంటున్నాడు. అనుకుంటే, నువ్వు వెళ్ళి పెళ్లి కొడుకుని పిలుచుకురా అన్నారు. పెళ్లి కొడుకుని పిలిచారు. ఇక చూడు ఏదో జరిగిపోతుంది అనుకున్నారు. అయ్యా అందరూ స్పెషల్గా వచ్చినప్పుడు ముందు ఏదైనా వేస్తే కనుక మంచి ద్రాక్షారసం పోస్తారు, నువ్వేంటయ్యా ఎంతవరకునే ఏదో జబ్బు రసం పోసినట్టు పోసా, ఇప్పుడు తీసావు మంచిది, అసలైన మంచి ద్రాక్షారసం. అప్పుడు గొర్రెల కాపరి ఎవరో తెలుసా? ఆయన నీకు మంచే చేస్తాడు తప్ప కీడు చేయలేడు. అప్పుడు మంచి ద్రాక్షారసమా? అర్థం కావట్లే. ఈ జగ్గొట్టుకొచ్చినోడికి ఆడికి అర్థం కావట్లే, ఇదేంటి నీళ్ళు అయితే ద్రాక్షారసం అంటారేంటి, అలాగెలాగ అనుకుంటుంటే, ఇదిగా ఆఖరికి పెళ్లి కొడుకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వరకు నేనే అందరికీ మంచి చేశాను, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ పెళ్లి కొడుకుని కాబట్టి నేను మంచి చేస్తున్నానంటే కాదు. పెళ్లి కొడుకు జీవితంలో కూడా యేసు ప్రభుని గుర్తిస్తే అది అసలు సిసలైన మంచి కాపరి. దేవునికి స్తోత్రం. అప్పుడు అర్థమైంది పెళ్లి కొడుకు కన్నా కూడా పెళ్ళికి ముఖ్యంగా వచ్చింది ఎవరు? ఆ పెళ్ళి బాగుండాలంటే కారణం ఎవరు? మంచి గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అనుకుంటాను, బహుశా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళి యేసయ్య పాదాల మీద పడి ఉండాలి. తెలుసో తెలియక, అయ్యయ్యో మీరు లేకపోతే మేము ఎంత అవమానపాలు అయిపోయే వాళ్ళం, మీరు వచ్చి మమ్మల్ని నిలబెట్టారు, మా కుటుంబం ఈరోజు పరువు నిలబెట్టింది అంటే, నేను అనేది ఏంటంటే, యేసు ప్రభు మంచి చేసే గొర్రెల కాపరి. నీ జీవితంలో అమ్మా యేసయ్య గనక మన జీవితాన్ని పట్టించుకోకపోతే మనం మంచివారిగా మారలేము. ఇప్పుడు నేను చెప్పడానికి ఇంట్రడక్షన్ పాయింట్స్లో ఉన్నాను, టైం చూసుకుంటున్నాను కరెక్ట్గానే. ఇంకొక పాయింట్ చెప్తాను. ఇది కూడా ఏమండి బైబిల్ వాక్యాల్లో చూడండి అమ్మా. మొదటి దినవృత్తాంతాలు 16:34, 106వ కీర్తన 1వ వచనం, 107వ కీర్తన 1వ వచనం, 118వ కీర్తన 1వ వచనం. ఇన్ని వచనాలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మళ్ళీ అందులోనే 29వ వచనం కూడా చదివితే, యెహోవా ఎవరట? దయాళుడు. దేవుడు ఎవరమ్మా? మంచివాడు. ఇప్పుడు మంచివాడు అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. దయాళుడు వచ్చింది, ఉత్తముడని వచ్చింది, సజ్జనుడని వచ్చింది కదా, మంచి కాపరని వచ్చింది. ఇవన్నీ ఎవరబ్బా అంటే మన దేవుడు ఎప్పటికీ మంచివాడు. దేవునికి స్తోత్రం. ఆ మంచితనం
నీ మీద, నా మీద, మన శరీరాల మీద, మన ప్రాణం మీద, మన ఆత్మ మీద ఆయన మంచితనం ఉండునుగాక. అలా ఉన్న రోజునే మనం బతకగలుగుతున్నాం, ఉనికి కలిగి ఉంటాం, స్పర్శ కలిగి ఉంటాం, జీవించగలుగుతూ ఉంటాం. అంచేత మన దేవుడు ఎవరు? మంచి గొర్రెల కాపరి. అప్పుడు ఆయనకి మనం గొర్రెలమా మేకలమా? నిజం చెప్పండి అబ్బా, నిజమేనా? ఏ డొంక మీద వేయట్లేదు కదా, లేనిపోయిన వాటిలో ఇరుక్కోవట్లేదు కదా. ఎందుకంటే ఈ కాపరి చాలా ఇంట్రెస్ట్గా ఆయన గమనిస్తాడు. ఇప్పుడు ఈరోజు వాక్యంలో నా దేవుడు మంచి గొర్రెల కాపరి. నీ జీవితంలో ఆయన మంచోడైతే నీ జీవితంలో మంచే జరుగునుగాక, నీ బ్రతుకులో మంచే జరుగునుగాక. నువ్వు తలంచిన, ప్రారంభించిన, ఏది నువ్వు ఆలోచన చేసిన వీటన్నిటిలో తన మంచితనము అలాగే ఉట్టిపడునుగాక. అమ్మ ఆయన మంచోడు అనడానికి ఇంకొక పాయింట్ చెప్తాను. ఇది కూడా చాలా మంచి ఆలోచనే. చూడండి అమ్మ, లూకా సువార్త 18వ అధ్యాయం 19వ వచనం, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ అధ్యాయం 18వ వచనం. ఈ 10వ అధ్యాయం 18వ వచనం కానీ లూకా సువార్త ఏది మనం చదివాం కదా, అక్కడ 18వ అధ్యాయం 19 ఈ 2 వచనాలలో ఒక్క పాయింట్ రాశాడు. ఏంటంటే దేవుడు ఎంత మంచోడు అంటే సత్పురుషుడు అని రాశాడు. ఎవరమ్మా ఆయన? సత్పురుషుడు. చెప్పండి ఎవరు? ఆయన కూడా అడిగాడు, ఏందయ్యా దేవుడు ఒకడే సత్పురుషుడు, దేవుడు ఒకడే మంచోడు, ఇంకెవడో ఉండడు కదా అడిగాడు ఆయన అక్కడ వచ్చిన వాళ్ళని. అంటే భూమి మీద ఎంతమంది ఉన్నా ఆ మంచి అనేది ఏదైనా ఉంటే అది నువ్వు నేను ఆరాధన చేయుచున్న యేసు ప్రభువే మంచివాడు. ఇప్పుడు ఆయన మంచోడైతే మీరు ఎలాగుండాలి? ఎవరు చెప్పట్లేదు. ఆయన వెలుగైతే మీరు ఎలాగుండాలి? చీకటిగా ఉండాలా? అవునా? చీకటిగా ఉంటారా? ఆయన పరిశుద్ధుడైతే మరి మీరు అపవిత్రులుగా ఉంటారా? ఎలాగ ఉంటారు? పవిత్రులుగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాం, నీతిమంతులుగా ఉంటాం. ఆయన వెలుగైతే మీరు వెలుగులో ఉంటారు. అప్పుడు డిటోగా ఇందులో ఇంకొక బిట్ ఏంటంటే ఆయన మంచివాడైతే మరి మీరు ఎలా ఉండాలి? మంచివారిగా ఉండాలి. ఇప్పుడు మంచివారికి రోజులు ఉన్నాయా? మంచివారిగా ఉంటే ఏమండి, ఓ గుండాగడి ఇటు వెళ్తే ఆడికి నమస్కారం పెడతారు. ఓ మంచివాడు వెళ్ళండి, ఆడిని ఎవడైనా పట్టించుకుంటాడేమో చూద్దాం. అసలు మన దేశంలో అలా ఆ సీన్ ఎక్కడ దొరుకుద్ది? మంచోడికి ఎవడో విలువ ఇవ్వడు, కానీ మంచోడిని గమనించేది మంచి కాపరి అయిన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయనకు పని ఉందబ్బా, మంచోళ్ళతో ఆయనకు పని ఉందబ్బా. ఆ మంచోళ్ళకి ఆయన రహస్యాలు చెబుతాడు, మంచోళ్ళకి తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, మంచోళ్ళకి ఎప్పటికీ మంచి భవిష్యత్తే ఉంటుంది వాళ్ళకి. ఓ మాట చెప్తాను, ఇది ఒక్కసారి చదువుతారమ్మా ఎవరైనా. ఈ వచనాన్ని చూడండి ఏమని రాశాడు అని అంటే 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఏమని రాశాడు? ప్రేమించి ఏంటమ్మా? జీవమును ప్రేమించి. అమ్మ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను అంటే అమ్మ అప్పుడు మంచే గనక మీ జీవితాల్లో అలవాటు పడింది అనుకోండి, అప్పుడు మీరు చక్కగా మీ మీద ఆయన జీవము, ఆయన ప్రత్యేకత మీ మీద ఉండడానికి ఛానల్ ఉంది. ఇప్పుడు ఆయన మంచోడైతే నేను మంచోడిని. ఇప్పుడు నాకు మంచోడిగా ఉండడం వల్ల ఆయన జీవం నా మీద, ఆయన ప్రత్యేకత నా మీద ఉండడానికి ఛానల్ ఉంది. దీన్ని ఎలా చెబితే బాగుంటుందబ్బా అని అంటే, ఇప్పుడు బైబిల్లో చూడండి, వీళ్ళు ఎవరైతే మంచివారిగా ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారా తక్కువ కాలం బతుకుతారా? ఇక్కడ రాసిన పాయింట్, జీవమును కోరుకునేవాళ్ళు ఎవడైనా కాస్త బతకాలి అనుకుంటే వాడు ఏం చేయాలట? జీవాన్ని ప్రేమించాలి, జీవాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆ మంచితనము వలన అపాయములో ఉపాయము కలిగిన వాడిగా ఆయన నీ పక్షాన ఉంటాడు. అందుచేత ప్రమాదం వచ్చేస్తుంది అనుకోండి, అందులో నిన్ను పడనివ్వకుండా నిన్ను కాపాడేస్తాడు.
నిన్ను అందులో పడనివ్వడు. ఆ ప్రమాదపు ఏమంటే నేను చెప్తున్నా, ఈవెన్ నువ్వు నిద్రపోతున్నా కూడా దేవుడు ప్రమాదమే గనుక వస్తుంటే నిన్ను లేపుతాడబ్బా. ఏమండి, ఎక్కడో దుష్టులు ఉన్నారనుకో, అక్కడికి నువ్వు వెళితే ప్రమాదం అయితే ఆపేస్తాడబ్బా. నేను చెప్తున్నా, చాలా విషయాలలో నువ్వు చూడండి బైబిల్ వాక్యాల్లో ఎలాగంటే ఇవన్నీ కూడా బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 14:23 ఎవరైనా జీవాన్ని ఎలా ప్రేమిస్తారో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ దగ్గరికి దేవుడే వచ్చి ఏమని రాశాడమ్మా అక్కడ? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకుంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, అప్పుడు వాడిని నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి ఎవరు వస్తారమ్మా? ఎవరైతే మంచోరుగా ఉండి ఆయన ప్రేమిస్తారో వారి దగ్గరికి సరాసరిగా ఎవరు వచ్చేస్తున్నారట? దేవుడే వచ్చేస్తాడట, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా. చాలా వచనాలు ఉన్నాయబ్బా. మీరు 57:15 యెషయా గ్రంథంలో చదివితే మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అని రాసి అందులో ఏమి రాశాడంటే ఎవరైతే దీన మనసు కలిగిన వారిగా ఉంటారో, ఎవరైతే విరిగి నలిగిన వారిగా ఉంటారో వారి దగ్గరికి వచ్చి నేను ఉండబోతున్నాను అన్నాడు. అప్పుడు మంచి కాపరి మంచోళ్ళతో ఉండాలని, అలాగే మంచి కాపరి వల్ల చెడ్డోళ్ళు కూడా మంచోళ్ళు అయిపోతారట. అర్థమైందా? చెడ్డోళ్ళు కూడా ఏమైపోతారు? ఎందుచేత అంటే చెడ్డవారికి ఒక ఛానల్ ఇచ్చాడు ఇందులో. ఆ మంచోడు కాబట్టి ఏమిటో నాకు అనిపిస్తుంది, మరీ ఎంత మంచోడా అంటే అవును ఆయన మంచివాడు. ఇప్పుడు బెనిఫిట్స్ చెప్పాలి కదా, దాంట్లో నుంచి బెనిఫిట్. కానీ దానికన్నా చూసారా మీరు ఇందులో ఒక వచనాన్ని మీరు ఇలా చదువుదాం. దీంట్లో చూడండి అమ్మా ఎట్లా రాశాడంటే 100వ కీర్తన 5వ వచనాన్ని చదివితే ఏమంటున్నాడో తెలుసా అండి? ఆయన ఎవరట? మంచివాడు. మంచివాడైతే ఏమని చదువుతున్నాం? దయాళుడు, ఉండును, ఏదమ్మా ఆయన సత్యం అంటే ఇప్పుడు ఆయన మంచోడు అంటే ఏ కాలానికి ఆయన సత్యవంతుడబ్బా, ఏ కాలానికి. ఇక బైబిల్ వాక్యాల్లో ఇలా కూడా వెళ్ళి చూడొచ్చు. 8వ అధ్యాయం యోహాను సువార్త 31:32 సత్యమును గనుక మీరు ఎరిగి ఉంటే సత్యము మిమ్మలను ఏం చేస్తుందట? విడిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు సత్యం, ఇప్పుడు యేసు ప్రభు మంచి గొర్రెలు కాపరి, ఆయన వలన మీకు మంచి జరుగునుగాక, మీరు మేలు పొందుదురుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఇందులో నుంచి ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. 86వ కీర్తన 5వ వచనం చదువుతారా? ఏమని రాశాడు? 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు. ఏమండి, ఎవరండి ఆయన దయాళుడు అంటే? మంచోడు అనే అర్థం. దేవుడు మంచోడైతే ఆ మంచివాడు ఏం చేస్తాడట? మనలను క్షమించడానికి సిద్ధ మనసు గలవాడట. అంటే చూడు సార్, ఏదైనా మనలో చిన్న చెతుకు మిస్టేక్స్ ఉంటే వాటితో పాటు అలాగే అడ్జస్ట్ అయిపో ప్రభువా, అంతే నేను ఇలాగే ఉంటాను, అందుచేత నువ్వేం అనుకోవద్దు, నన్ను మాత్రం నువ్వు కాస్త అడ్జస్ట్ చేసుకో అంటే కాదట. ఎంతలాంటి వాడైనా కూడా తన దగ్గరకు వచ్చి తన స్థితిని మార్చుకుంటాము అని అంటేనట వెంటనే వారిని క్షమించగలిగిన మంచి గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్షమించడం అని అంటే లూకాసు వార్త 7వ అధ్యాయం అక్కడ మీరు చదివితే 47వ వచనంలో ఏమంటాడు? ఆమె విస్తారముగా ఆయనను ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి అన్నాడు. అంటే ఇప్పుడు మంచి కాపరి అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలాగున్నా పర్వాలేదని ఊరుకునేవాడు కాదు. బలహీనంగా ఉన్నావా, ఎందుకు అలాగున్నావో చెప్తాడు. ఇగో కష్టంలో ఉన్నావా, ఎందుకు ఆ స్థితికి వచ్చావో చెప్తాడు. ఇప్పుడు దీంట్లో పరిష్కారం ఏంటంటే, ప్రభువా నాకు తెలియక కష్టమయ్యింది, నన్ను ఎట్లనన్నా నువ్వు బయటకు తీసుకురా అంటే మంచి కాపరి అయిన క్షమించే మంచి కాపరి. ఏ కాపరి చెప్పండి? క్షమించడం అంటే ఎవరిని క్షమిస్తారు? ఈ రోజుల్లో ఎవడు క్షమించట్లేదబ్బా. క్షమించడం అనే మాటకి ఇష్టపడలేదు. అందులో తెలుగులో నేను చాలా పుస్తకాలు వెతికాను. ఎవరైనా క్షమాపణ అనే దాని మీద మంచి పుస్తకాలు రాశారా? ఇది నేను వెతికా. ఎందుకంటే నా దగ్గర ఇగో ఈ ప్లేస్ ఎంత ఉంటుందో అంత ప్లేస్ నిండా బుక్స్ ఉంటాయి.
ఎన్ని రకాలంటే ఒక్కొక్క దాని మీద వెళ్ళొచ్చు, ఒక 100 పుస్తకాలు ఎత్తుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 23వ కీర్తన దగ్గర నా దగ్గర 100-200 పుస్తకాలు ఉంటాయి. వెతికి అందులో చక్కగా ఏమంటున్నాడు దేవుడు, ఎందుకు ఆయన అంత మంచివాడైపోయాడు అంటే, ఇప్పుడు మంచోడు అయ్యాడంటే ఎంత చెత్తగాడైనా ఏం కావాలి, ఇప్పుడు మంచోడు అవ్వాలి. ఏ బలహీనుడైనా ఏమవ్వాలి, బలవంతుడు అవ్వాలి. ఏ రోగి అయినప్పుడు ఏం కావాలి, ఏమండి వాడు బాగా అయిపోవాలి. ఇంకొక మాట చెప్పనా, క్షమించడం అనే మాట నీకు ఏదో అర్థమవుతుందో అర్థం కావట్లేదు, కానీ క్షమాపణ రాకపోతే సమాధానం ఉండదు. ఏమంటే క్షమాపణ లేకపోతే శాంతి ఉండదు. ఏమంటే క్షమాపణ లేకపోతే అభివృద్ధి ఉండదు. అందుచేతే దేవుడు ఎట్టాంటి మనిషి వచ్చినా వాడిని క్షమించడం. ఇదిగో బైబిల్ వాక్యాల్లో 2వ అధ్యాయం సార్, రోమాపత్రిక 2వ అధ్యాయం 3వ వచనమా, 3-4 కలిసి ఉన్నాయా, చదువుతారా సార్? ఏమని అంటున్నాడు అక్కడ, చాలా వివరణగా చెప్పేది. ఏమంటున్నాడు చూస్తారా అక్కడ, 4వ వచనం చదవండి పోనీ. లేదా దేవుని అనుగ్రహము, దేవుని అనుగ్రహం అని రాశాడు కదా. ఒక్క నిమిషం ఆగండి. దేవుని అనుగ్రహం అని రాశాడు. అనుగ్రహం అనేది తెలుగులో వచ్చింది, కానీ నేను ఇంగ్లీష్లో చదివితే హిస్ గుడ్నెస్ అన్నాడు. ఆయన మంచితనాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అయ్యా జాగ్రత్త అయ్యా. ఇక బైబిల్ వాక్యాల్లో ఆయన మంచితనము నీకు చులకనగా, లెక్కలేనితనంగా, అంతే మేము ఇలాగే ఉంటాం, మేము మారం, మేము ఇలాగే ఉంటాం అంటే చూసి ఆయన కనుక నిన్ను వదిలిపెట్టి వెళ్ళాడంటే ఇక మనకి అడ్రస్ ఉంటుందమ్మా, పుట్టగతులు ఉండవు. ఎవరైనా సరే ఇప్పుడు నా దగ్గర కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సేవ చేస్తడం చాలా కష్టమమ్మా. తిట్టేవాళ్ళు ఉంటారు, మన మీద ఏడ్చే వాళ్ళు ఉంటారు. అయ్యబాబో విచిత్రమైన మనుషులే, కానీ ఇంత మాట అన్నాడా అన్నట్టు కూడా ఉంటాయి. అన్నీ పడతా ఉంటే ఒక రోజు నాకు తట్టుకోలేక సేవ మానేద్దాం అనిపించింది. నిజం చెప్తున్నాను, సేవ చెయ్యలేక భయం వేసి బాధేసి నేను చెయ్యకూడదు అనుకున్నా. నేను ఎలాగ అనుకున్నానో దగ్గరగా 3 నెలలు అయ్యి ఉంటుందండి. అప్పుడు విజయవాడ నుంచి ఒక దైవ సేవకుడు వచ్చారు. ఆయన పేరు ఇమ్మానియేల్ గారు. ఇక్కడికి కూడా వస్తాడు, దొడ్డ ఇమ్మానియేల్ గారు. ఆయన నా దగ్గరికి వస్తే నేను లోపల ఉన్నా, నేను లేనని పంపించా. నేను లేను అన్నా, నేనే లోపల ఉన్నా. మా వాళ్ళు వెళ్ళి లేరు సార్, లేడు శేఖర్ గారు లేరు అన్నాడు. ఇక ఆయన అడి తిరిగాడు, మళ్ళీ 5 గంటలకు వచ్చాడు. 5 గంటలకు వచ్చి శేఖర్ గారు ఉన్నారండి అంటే, ఉన్నా లేడని చెప్పమంటున్నాం. ఎందుకంటే నాకు ఈ సేవకులతో కానీ పరిచర్య కానీ వద్దబ్బా, కష్టంగా ఉందమ్మా. ఎంత కష్టం అంటే అంత కష్టం సేవ చేయడు. అప్పుడు ఏమండి ఆఖరికి ఆయన మళ్ళీ మూడోసారి వచ్చాడు 9 గంటలకే. వచ్చేటప్పటికి బాబో ఇంత పెద్ద సేవకుడిని ఇన్నిసార్లు తిప్పలు పెడుతున్నానని చెప్పి నేను దిగి వచ్చి, అయ్యగారు నేను సేవ చేయట్లేదు సారు, నేనేదో జాబ్ ఏదో చేసుకొని బతుకుదాం అనుకుంటున్నాను అన్నాను. ఒక్క లుక్కు చూశాడు. ఆయన మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు అన్నాడు. ఆయన మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. లేదు కొంచెం ఓపిక పట్టుకుంటే కనుక రాబోయే రోజుల్లో ప్రభు కోసం నువ్వు చాలా వాడబడతావు అని అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నన్ను ప్రోత్సహించి నన్ను నిలబెట్టి మళ్ళీ సేవకుడిగా చేయడానికి 3 సార్లు వచ్చాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఏమండి ఆయన అనుగ్రహం అనగానే ఆయన మంచితనం. అనుగ్రహం అంటే అర్థం ఏంటి? అప్పుడు యేసు ప్రభు వారు ఎవరని చెప్పాలి? ఏమండి ఆయన మంచి అనుగ్రహమును చూపే మంచి గొర్రెల కాపరి. మీకు దీన్ని ఎలా చెప్తే బాగుంటుందంటే ఇంకో రెఫరెన్స్ చెప్తానమ్మా. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుతారా? హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఏమండి ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పాయింట్స్. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. అది చదవండి సార్, ఒకసారి చదవండి సార్. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేస్తారు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఏదండి యెహోవా మంచితనాన్ని పొందడానికట యొద్దకు వత్తురు. ఎక్కడికి వస్తారు? ఇప్పుడు ఆయన మంచితనంలో నీకు మళ్ళీ మంచి రోజులు ఉన్నాయి.
ఆయన మంచితనంలో నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆయన మంచితనంలో కోల్పోయినది మళ్ళీ సంపాదించుకుంటావు, లాస్ అయ్యింది మళ్ళీ కలిగి ఉంటావు. ఏది పోయిందంటావో అక్కడే దేవుడు మళ్ళీ నిలబెట్టడానికి ఆయన మంచితనమే కారణం. ఆ మంచితనానికి నువ్వు ఎంత చెల్లించాలన్న కుదరదు. కాకపోతే ఒకటేంటంటే రిపెంట్ అంటున్నాడు, మారు మనసు, సరి చేసుకో, పశ్చాత్తాపడు. పశ్చాత్తాపడితే ఎంతటి మనిషినైనా అదేమిటో బాబోయ్, నాకు మరి వచనాలు చదువుతూ ఉంటే 130వ కీర్తనకి వెళ్ళి చూడండి, 3 సార్లన్నా రాశాడు. ఆయన దగ్గర కృప దొరుకుద్దట, ఆయన దగ్గరికి వెళ్తే క్షమాపణ దొరుకుద్దట. ఆ చిన్న వచనాలు భలే ఉంటాయి. కానీ నేను అంటున్నా, అమ్మా నీ జీవితంలో ఏమైతే లాస్ అయ్యావో ఆ లాస్ మళ్ళీ సరవ్వాలంటే ఆయన మంచితనం నీ మీద ఉండునుగాక, ఆయన మంచితనం నీ మీద ఉండునుగాక. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఆయన మంచితనం కోసం, ఆయన అనుగ్రహం పొందడానికి తెలుగు బైబిల్ ప్రకారంగా అనుగ్రహం అన్నాడు. తర్వాత తెలుగులో ఆయన మంచి కాపరి అనడానికి శుభకరమైన ఆనవాలు అని కూడా మాట ఉంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆయన మంచోడు అనడానికి ఎన్ని పాయింట్లు వచ్చినాయి? సత్పురుషుడు వచ్చింది, సజ్జనుడు వచ్చింది, దయాళుడు వచ్చింది, ఇంకా మంచివాడని వచ్చింది, ఇంకా ఏం చదువుతున్నాం, ఉత్తముడని వచ్చింది, ఇప్పుడు చూస్తే అనుగ్రహం అని వచ్చింది. ఇంకా చదివితే గనుక శుభకరమైన ఆనవాళ్ళు. దేవుడు నీకు నాకు శుభకరమైన మంచితనం ఎలాగుంటుందంటే, అయిపోయిందిరా నీ పని, కేసు క్లియర్ అయిపోయింది, రేపు ఎల్లుండి చూసుకొని ఇంటి దగ్గర జెండా ఎగరాలి అనేటట్టుగా ఆయన కనిపిస్తాడట. ఇంత మంచి దేవుడు ఇంకెక్కడ దొరకడు. అందుకనే మనస్ఫూర్తిగా తన పాదాల దగ్గరికి వచ్చి, క్షమించు ప్రభువా, నా బాధ నీకు చెప్తున్నాను అనగానే, లేదురా చూశాను కానీ చాలా కాలం నువ్వు మాట వింటలేదు, మారు మనసు లేదు, లేదు 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 నిన్ను వదిలేస్తున్నాను నేను అని అలాగే వెళ్ళిపోయేవాడు కాదు. ఈయన మంచి కాపరట. ఎవరండి ఈయన? యేసయ్య ఎవరు? మంచి కాపరి. ఇప్పుడు తన దగ్గరికి వచ్చేవారిని, ఏమండి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నరకం ఎంతవరకు ఉంటుంది అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి. ఎంతవరకు ఉంటుందంటే ఆయన ప్రేమ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉంటుంది. అది ఈ లాజిక్ అర్థమైతే కనుక, ఆయన ఒకవేళ ప్రేమే కనుక కట్ అయిందనుకో నరకం కూడా ఆగిపోద్ది, అక్కడ ఆగిపోద్ది. అయ్యో ప్రత్యేకతలు ఉంటాయి. అయితే ఏమండి ఇప్పుడు ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నేను కోల్పోయినది నాకు మళ్ళీ కావాలి, నాకు కావలసినవి నాకు ఇవి దొరకవు అనుకున్నాను, కానీ నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకున్నాను. శుభకరమైన ఆనవాళ్ళు చూపించవా? నీ అనుగ్రహం నాకు ఇవ్వవా? దయచేసి నాలాంటి జీవితంలో నేను అడుగుతున్నాను కదా, మనస్ఫూర్తిగా నేను తప్పు చేశాను లేదా మారు మనసు పొందుతున్నాను, నన్ను క్షమించి మళ్ళీ నాకు మంచి పరిస్థితులు ప్రసాదింప చేయమని ఎవరెవరు అడుగుతారో ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభువా, నీ మంచితనం నాకు కావాలి, నీ మంచితనం నాకు కావాలి, నాకు మళ్ళీ మంచి రోజులు రావాలి, నాకు మళ్ళీ మంచి భవిష్యత్తు రావాలి. ఒకవేళ అమ్మ బలహీనులు ఉంటే నీ బలం వచ్చునుగాక, రోగులు వస్తే ఆరోగ్యం వచ్చునుగాక, లాస్ అయిన వాళ్ళు మళ్ళా ఇప్పుడు పుంజుకుందురుగాక. ఆయన మంచితనం అంతయో, ఆయన మంచితనం అంతయో, ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి. వారంతా పుష్టిగా ఉండాలి, వారంతా సమృద్ధిగా ఉండాలి, వారంతా దీవెనకరంగా ఉండాలి, వారంతా విస్తరించాలి, వారంతా వ్యాపించాలి. మందలు మందలుగా సంతతి మీద సంతతి వచ్చేటట్టుగా సర్వశక్తి కలిగిన మంచి గొర్రెల కాపరి నీకు తోడై ఉండునుగాక, ఆయన నిన్ను సరిచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అయిపోలే, ఇంట్రడక్షన్ అయ్యింది. ఇప్పుడు పాయింట్స్కి వెళదాం. అక్కడ టైం చూస్తున్నాను, అమ్మ ఉంది కదా నాకు, ఏం పర్లేదు, ఆ టైం ప్రకారంగా ఆపేస్తాను. నేను అలా కాపితే నాకు మంచిదే, మీకు మంచిదే, ఎందుకంటే అది కొంచెం మంచి పరిస్థితి. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. అమ్మ ఆయన మంచోడు కదా, ఈ మంచితనాన్ని మీరు నేను రహస్యంగా పట్టుకుందామా? రహస్యంగా మీకు అర్థమవుతాక చెప్తున్నాను. మంచితనాన్ని గనుక ఎవడు కాపీ కొట్టేస్తాడో, నేను చెప్పేది వినండి వినండి వినండి. ఇప్పుడు మోషే గారు కూడా నా వల్ల అవ్వట్లేదు ప్రభు, నేను చూడలేను ఇన్ని లక్షల మందిని, నా వల్ల అవ్వట్లేదు, ఎంతో కష్టంగా ఉంది ప్రభువా, అందుచేత ఓ పని చేయండి, మీరు ఎవరినన్నా చూసుకోండి, నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది అని అంటే ఏమంటాడో తెలుసా దేవుడు? సరే అయ్యా నేను కూడా వస్తానంటే, ఏమో మీరు కూడా వచ్చినా నాకు అర్థం కావట్లేదంటే, ఒక్కసారి మోషే గారు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా ఒక్కసారి
నీ మంచితనాన్ని నేను చూడాలని నాకు ఆశ ఉంది అన్నాడు. మీలో ఎప్పుడైనా అలా ఉందమ్మా? ఎప్పుడైనా ప్రభువా నీ మంచితనం అలాగ ఉంటుందా? ప్రభువా నీ ఆశీర్వాదాలన్నీ చూడాలి, అవి మాత్రం ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మనకు వచ్చేయాలి కదా. నీ మంచితనం నాకు చూపించవా అని అడిగాడు. అడగగానే ఏందయ్యా నువ్వు అలాగ అడిగావు? నా మంచితనం నువ్వు చూడాలంటే నీ వల్ల అవుద్దా? ఏమనుకుంటున్నావు? అలాగే చూశాడు. నాకు నీ మంచితనమే చూడాలనుకుంటున్నాను అన్నాడు. అంతేనండి, దేవుడు అలాగైతే సరే నా మంచితనం అంతయు నీకు చూపిస్తాను అన్నాడు. మోషేకి ఎప్పుడైతే తన మంచితనాన్ని చూపించాడో, మరీ చిన్నపిల్లల్ని ఎలాగ ఎత్తుకున్నట్టు ఆయన ఇశ్రాయేలీలను 1:31 చదువుతాం. ద్వితీయోపదేశకాండంలో ఒకడు పిల్లను భుజాల మీద ఎత్తుకొని వెళుతున్నట్టుగా ఇశ్రాయేలీలను మోసుకొని వెళ్ళిపోయాడట. అది మంచితనం. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి ముందుగా నువ్వు ఎవరైతే అయ్యావు కానీ అమ్మ, ఆస్తిపరులైనా పేదవులైనా ధనవంతులైనా ఒక్కసారి ప్రభువుని అడగండి, ప్రభువా నీ మంచితనం చూడాలని నాకు ఆశ ఉంది. అడగండి. తను మంచితనాన్ని ఒక్కసారి నీ ముందు ప్రదర్శించాడు అనుకో, ఇక నీ దశ అన్నీ మారిపోతాయి. అర్థమైందా? అప్పుడు నీ కోసం నువ్వు బతకవు, తన మంచితనం కోసం బతుకుతావు. అర్థమవుతుందా? అప్పుడు ఈ మంచితనాన్ని తను చూశాక 20 లక్షలు కాదు 30 లక్షల మందిని కూడా సునాయాసంగా తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్బా, ఎవరో మోషే గారు. అర్థమవుతుందా? ఈ మంచితనం ఉంటే కనుక మన కుటుంబాల్లో తగాదాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు మనలో ఇంకా వారవలేని తనం? ఇదేదో తేడా ఉంది. అందుకే నేనంటాను, ఈ మంచితనాన్ని కాపీ కొట్టే వాళ్ళు కావాలి. అంటే ఆ మంచితనం నా మీద ఉండాలి. ప్రభు మంచితనం నా మీద ఉంటే అప్పుడు నీ గురించి ఎవరైనా చెడు చెప్తున్నారుగా చెప్తారు, కానీ రాబోయే భవిష్యత్తు వాళ్ళు ఎంత మంచోళ్ళో వీళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు అలాగ ఇప్పుడు ఎడుతున్నారు కానీ అని తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు చెప్పేది మనం వినాం. ఎందుకంటే అమ్మా మీ గురించి దేవుడు చాలా మంచి భవిష్యత్తు ఇచ్చాడు, అయ్యా నీ గురించి మంచి భవిష్యత్తు ఇచ్చాడు, ఇవి వచ్చేస్తాయి. అప్పుడు మనం ఒకళ్ళ మీద పడి ఏడవడం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరేనా? ఇప్పుడు ఈ కీర్తనలో మీరు ఇలా చూడండి అమ్మా, ఆయన ఎంత మంచివాడు అంటే 23వ కీర్తనలోనే నేను ఈ వాక్యాన్ని ఇది కూడా చెప్పాలి. ఎందుకు అని అంటే చూడు సార్ ఎలాగుందంటే, 23వ కీర్తన ఇంగ్లీష్ ప్రకారంగా చదివితే, ఆయన గనక మనకి కాపరి అయ్యాడు అనుకో, అంటే మంచి కాపరి అయ్యాడు అనుకో, అప్పుడు ఆయన 2వ వచనం 23 కీర్తన 2వ వచనంలో అక్కడ ఏమన్నాడంటే పచ్చిక బయళ్ళు ఎక్కడుంటాయి? పచ్చిక బైబిల్ నెత్తి మీద ఉంటాయా? ఎక్కడుంటాయి? సరే, అప్పుడు డౌన్ అని రాయండి, డౌన్ అని రాసుకోండి. అంటే అక్కడ రాశాడు పాస్టర్స్ అని రాశాడు. పచ్చిక బయళ్ళు, ఇట్ ఈజ్ ఇన్ డౌన్, క్రింద ఉంటాయి. రెండవదిగా ఏమండి, ఈ 2వ వచనం మళ్ళీ చదువుతారండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. ఎక్కడ బిసైడ్ అని రాశాడు. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే బిసైడ్ అంటే అర్థం అయితే పక్కన, ఇక్కడేమో కిందేమో నదులు, అదే నీ పచ్చిక బయళ్ళు ఉన్నాయి, ప్రక్కలో ఏమున్నాయట? శాంతికరమైన జలములు ఉన్నాయట. అంటే మంచోడు అని అనడానికి 23వ కీర్తనలో ఉన్న ఒక పాయింట్ అన్నమాట. మూడవదిగా బైబిల్ వాక్యాల్లో 5వ వచనం చదువుతారా? ఏమంటున్నాడు? ఏమండి? నా శత్రువుల ఎదుట. ఎదుట అనేది రౌండ్ చేయాలి. ఎదుట అంటే బిఫోర్. ఎవరు ఎదుట? బిఫోర్ ద ఎనిమీస్. శత్రువుల ఎదుట అలా అక్కడ ఉన్నారు, వాళ్ళ ముందు అక్కడ నాకు ఆయన ఏమో చేస్తున్నాడు. చూడండి అబ్బా, క్రింద ఏమున్నాయి? పచ్చిక బయళ్ళు, ప్రక్కల ఏమున్నాయి? కాలువల్లాగా శాంతికరమైన జలాలు ఉన్నాయి. ఏమండి, నా ముందు విరోధులు ఉంటే వాళ్ళకు ముందు ఆయన ఏం చేస్తున్నాడు? రాయ్, మా పిల్లగాడి విషయంలో ఏదైనా తేడాగా ఉన్నావో చచ్చిపోతా, జాగ్రత్త, వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు అక్కడ. అయ్యో నేను చెప్పాలి ఇప్పుడు. అందుకోసం ముందు 23వ కీర్తన ఒక పట్టు పట్టేసుకుంటే అప్పుడు మిగిలిన మనకు అర్థమైతే, అందుచేత బిఫోర్ అని రాశాడు. తర్వాత 5వ వచనంలో చదవండి, కంటిన్యూ చేయండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి. తల ఎక్కడ ఉంటది?
నూనె పైన ఏంటట ఈజ్ అనాయింటింగ్ అని రాశాడు. ఆయన అభిషేకం నా తల మీద, నా ముందు శత్రువులు ఎదుట ఆయన నాకు ఏమో చేస్తాడు, నా ప్రక్కల ఆయన ఏమంటే శాంతికరమైన జలములుగా ఉంటాడు, నా క్రింద ఆయన పచ్చిక బయళ్ళుగా ఉంటాడు. ఇప్పటికి మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. 23వ కీర్తనలో నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే కిందేమో నీకు పచ్చిక బయళ్ళు, పక్కన చూస్తేనేమో శాంతికరమైన జలాలు, ముందు చూస్తేనేమో ఆయన నీ ముందున్నాడు. శత్రువులు ఎవడో ఏం చెయ్యకపోవడానికి, కిక్కురు మనకుండా వాళ్ళు అలా ఉండిపోవడానికి కారణం నీ ముందు ఆయన ఉన్నాడు. నెత్తి మీద చూస్తే ఏ శాపం నీ మీద రాకుండా ఆయన నిన్ను తల అంటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 6వ వచనం చదువుతారా సార్? సార్ ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది. నేను బ్రతుకు దినములన్నయ్యు కృపాక్షేమములే. ఏటట కృప క్షేమ. నా వెనక ఏమొస్తున్నాయి చెప్పండి? నా వెనక, నా ముందు ఎవరున్నారు? మంచి గొర్రెలు కాపరి అక్కడ ఉన్నాడు కనుక విరోధులందరూ నోరెత్తట్లేదు. ఆయన కూడా ఉన్నాడు, వీడు కూడా లేకపోతే వీడి సంగతి తేల్చేస్తానంటే, ఒరే నువ్వు ఎప్పటికీ నన్ను తేల్చలేవు, ఎందుకంటే నా ముందు ఎవరున్నారు? ఆయన. పోనీ వీడికి ఏదైనా మంత్రాలు పెడదామా, చేతబళ్ళు చేద్దాం. నువ్వు కాదు కదా, నీ బాబు వల్ల కూడా కాదు, ఎందుకంటే ఆయన చెయ్యి నా మీద ఉంది. ఆయన తల అంటాడు, అభిషేకం. అరే పక్కన ఏమైనా చూద్దామంటే అక్కడ ఎప్పుడు కూడా శాంతికరమైన జల, ఏ రోజు చూసినా ప్రశాంతమే. క్రింద చూస్తే అబ్బాబ్బాబ్బా పచ్చిక బయల్లే. దేవునికి స్తోత్రం. వెనక చూస్తే కృపా క్షేమములు. ఇంతకన్నా ఏం కావాలి సార్? 23వ కీర్తనలో ఇంకొకటి చూస్తారా? అందులో ఇంకొకటి చదవాలి సార్. అందులో ఏమంటారు? చిరకాలం. యెహోవా మందిరములో. ఎంతకాలం? ఎంతకాలం? చిరకాలం అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ అంటారమ్మా? నిత్యం అంటారా? సదాకాలం అంటారా? మీరు 27లో కూడా అదే రాస్తాడు. 27వ కీర్తనలో కూడా నేను సదాకాలం నేను నీ దగ్గరే ఉంటాను అంటాడు. అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఈ కీర్తనాకారుడు ఒక చిన్న దావీదు గారి గురించి మనం చదువుతున్నాం. దావీదే, కానీ అతనికి ఆయన ఎట్లాంటి మంచి కాపరంటే, ముందు చూస్తే విరోధుల ముందు ఆయన ఉంటాడు, వెనక చూస్తే కృపాక్షేమాలు వస్తాయి, సైడ్ చూస్తే ఇటుగాని చూస్తే శాంతికరమైన జలములో, ఏమంటే క్రింద చూస్తే ఏమున్నాయబ్బా? పచ్చిక బైబిల్. నెత్తి మీద చూస్తే ఆశీర్వాదాలు, అభిషేకం. వీటన్నిటి మధ్యలో నువ్వు ఉన్నావంటే ఆయన మంచి కాపరా కాదా? మంచి కాపర. చప్పట్లు కొట్టలేరా ఇప్పుడు? నేను చెప్పి కొట్టించుకోవాలా? ఎంత భాగ్యమమ్మా, ఎంత భాగ్యమమ్మా. ఏదో ఒక మామూలు ఒక గొర్రె కోసం 23వ. అందుకే నేను దీని గురించి ఓ పుస్తకం రాస్తున్నాను. ఓ పుస్తకం దగ్గరగా ఇంతవరకు ఎన్ని క్రైస్తవ పుస్తకాల్లో ఉన్నా 23వ కీర్తన మాత్రం ఎవరైనా కొని తీరువాలి, చదివి అట్టాగా. వాటి కోసం ఈ పిక్చర్స్ ఇవన్నీ చిన్న పని కాదు, వీటిని మళ్ళీ అందులో పొందుపరచాలి. అంత పెద్ద పని తయారు చేస్తున్నా. మీరు చేతనైతే ప్రార్థన చేయండి, అంతేగాని ఆ సహాయాలు ఏం చేయక్కర్లే. అర్థమైందా? ఆ సీన్ ఏమి నాకు ఉండదు. మీరు ప్రార్థన చేయండి, ప్రభు ఇలాంటి ఓ పుస్తకం ఈసారి ఏదో తయారు చేస్తున్నాడట, నా ప్రార్థన దానికి తోడై ఉండునుగాక అడగండి, అంతే. దేవునికి స్తోత్రం. సరేనా అమ్మ? ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ మరి విన్నా. ఇప్పుడు వాక్యం నెంబర్ 1. ఇప్పుడు ప్రభువే గనక నీకు మంచివాడు అనుకో. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాశాడు? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. అమ్మ చదవండి. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఇప్పుడు ఇందులో నుంచి మీరు గమనించగలిగితే ఏమండి? ఆయనే నిజమైన దేవుడు. ఎవరమ్మా? కాపరే గాని ఆయన ఎవరు? ఏమండి? దేవుడు అయినా. అందుచేత నీ బ్రతుకులో నేను అంటున్నా అమ్మా, నీ జీవితంలో ఎవరున్నా, ఎంతగా ఎవరు మనల్ని పొగడాలనుకున్నా ఇవన్నీ పక్కన పడేసి నువ్వంటూ ప్రభువుని అడగాలి. ప్రభువా నీ మంచితనం నాకు కావాలి, అది ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఈయన మంచోడా కాదా అనడానికి ఇశ్రాయేలీయులకు తీసుకొని రావాలి అంటే తీసుకొస్తాకి మోషే గారికి నా మంచితనం అంతా నీకు చూపిస్తానబ్బా అన్నాడు. ఆ మంచితనం చూశాక అమ్మో
ఇంత మంచి ఆలోచనలు ఉన్నాయా ఇశ్రాయేలీయుల మీద అని ఎప్పుడైతే అతను గుర్తుపెట్టాడో అప్పటి నుంచి ఇంక చాలా జాగ్రత్తగా వాళ్ళని తోలుకుంటూ వెళ్తున్నాడు. మీరు 24:1 సంఖ్యాకాండంలో చదివితే ఎట్ట రాస్తాడంటే అసలు ఇశ్రాయేలీయులనట శపించడం ఆయనకి ఇష్టం ఉండదట. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ ఎలాగుండాలి? దేవుడే నీకు మంచి కాపరి అయితే జీవితకాలం అంతా నువ్వు ఎలాగుండాలి చెప్పు సార్? ఎలాగుండాలి? దీవెనలతో ఉండాలి. ఎలా ఉండాలి? దీవెనలు అంటే ఏది? ఒక కారు కొనుక్కుంటే దీవెన వచ్చేసినట్టేనా? అందా కారు ఉంటే దీవెనేనా? కారు మరి ఇల్లు వద్దా? ఇల్లు ఉంటే అదొక దీవెన, కారు ఉంటే అదొక దీవెన. అయ్యి బాబా కారు ఇల్లు ఉన్నది, ఇప్పుడు ఏం కావాలి? ఇంకా నాకు ఈ రెండు. అప్పుడు ఏం కావాలి? పొలం కావాలి. ఏటాడు బాబు ఇలా చూస్తున్నారు? నా ఇంకా పొలాలు ఏమి? మేము హైదరాబాద్ వాళ్ళు, మాకు పొలాలు ఏంటంటే ఇక్కడే ఉండి కూడా దూరంలో పొలం కొనుక్కునే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. సార్ నిజం చెప్తున్నాను సార్. ఎవరిని పట్టేశాడు ఈ వాక్యం ద్వారా? నేను ఉదాహరణ చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఒక చోట వాక్యం చెప్పాల్సి వచ్చింది. చెబుతూ ఉంటుంటే నా ఇంకా అలాగా యాక్చువల్లీ ఎవరైతే నన్ను అడిగారో ఆయన ముందు ఎట్టా చేశాడంటే, అయ్యగారు ఈరోజు మేము ప్రార్థనకు రాము, ఆ చర్చి ఎదుర పని ఉంది కదా అదంతా మేము చేస్తాము అంచేత నేను నాతో పాటు 3 తీసుకెళ్తాను అన్నాడు. నేను ఇలా చూశాను, నువ్వు ప్రార్థనకు వచ్చావు, ఈరోజు వాక్యం నువ్వే వినాలి అన్నాను నవ్వుతూ. నువ్వు అక్కడ పనికి వెళ్ళినా నువ్వు పాడేది కాక ఇంకో 10 మందిని పాడు చేస్తావు, వద్దులే. మీరు వాక్యం విన్నాక అప్పుడు నీకు అంత ఆసక్తి ఉంటే అప్పుడు చూద్దుగానే, అంతేగాని నువ్వు ఇప్పుడు వాక్యం వినాలి అంటే ఇష్టం లేకుండా వెనకాల వచ్చి అక్కడ కూర్చున్నాడు ఏడుపు ముఖం పెట్టుకొని. వచ్చాడు ప్రేయర్లో కూర్చున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే వాక్యం చెబుతూ ఉండగా సడన్గా దేవుడు నాన్న ఈరోజే నేను అద్భుతమైన కార్యం చేయబోతున్నానని చెప్పేస్తున్నాడు. చెప్తుంటే నేను కూడా ధైర్యంగా చెప్పాలిగా మాట. ఎలా చెప్పేస్తున్నావు? ఆయన చెప్పమంటున్నాడు నేను చెప్తున్నాను. అంతలో ఆ బ్రదర్కి చూసి నీకే దేవుడు చేయబోతున్నాడు అన్నాను. ఇదే ఆయన ప్రేయర్కి రానన్నాడు, బయట పని చేస్తానన్నాడు. కూర్చో మర్యాదగా ప్రేయర్కి రా అన్నా. వచ్చాడు. నీకే ఇప్పుడే ఈరోజే చేస్తాడంటే ఆయనకి నమ్మకం రాలే. కానీ మనసులో ఏమంటున్నాడంటే దేవుడు చెయ్యగలుగుతాడు అని నమ్మేశాడు. అంటే దేవుడు మంచోడమ్మా. ఇంతకీ ఆయనకి ఒక 25 లక్షలు అప్పు ఉంది. ఎంత? 25 లక్షలు అప్పు ఉంటే వాక్యం ఏం చెప్తుందంటే ఈరోజే నీ అప్పు తీరిపోతుంది. ఇది వాక్యం వచ్చింది. నేను చెప్పడానికి ఎంత ధైర్యం ఇచ్చాడో చెప్పేశా. వాక్యం చెప్పేస్తే ఆయన అంటున్నాడు అలాగా కరెక్ట్గా అవుతుందా అని అనుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళి అన్నం తినబోతూ చెయ్యి అందులో కలుపుతూ అంతలో ఫోన్ వచ్చింది. ఏ డాడీ మన పరిస్థితి ఎలాగుందంటే, ఒరే నువ్వు అన్నం తిన్నావు అనుకుంటా తినేసి ఆ తర్వాత మాట్లాడతాను అన్నాడట నాన్న. ఈ మధ్యలో ఈ అబ్బాయి అన్నం తిన్నాక ఈ మధ్యలో ఏమైందో తెలుసా? ఏమండి అన్నం తిని చేతులు కడిగేటప్పటికి ఒరే నీ అప్పులన్నీ తీరిపోయినరా, మనకున్న ఈ పరిస్థితి జాగా చూడు భలే రేట్ వచ్చింది, నీ అప్పులన్నీ తీరిపోయిన డబ్బులు వచ్చేసి అన్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్ళారు అన్నాడు. ఎవరు చెప్తారు ఈ పని? మంచి కాపరి. ఏ కాపరే? అందుకే అడగాలి, ప్రభువా నీ మంచితనం నేను చూడాలి. ప్రభువుని కొన్నిసార్లు ఏం అడగకుండానమ్మా డబ్బులు అడగొద్దు, కానీ ఆయన మంచితనాన్ని తెలుసుకోండి, నీ డబ్బు సమస్య తీరిపోద్ది. డబ్బులు అడగొద్దు, ప్రభువుని ప్రేమించడం మొదలెట్టండి, ఆస్తికర్తలు అయిపోతారు. బైబిల్లో ఉన్న సీక్రెట్లు ఇవన్నీ. అడగకుండా దేవుడి దగ్గర ఏమన్నా పట్టుకోవాలంటే కొన్ని సీక్రెట్లు రాశాడు. అందులో ఒకటి ఏంటంటే ప్రేమించు, ఆస్తిపరుడు అవుతావు, విస్తారంగా అభివృద్ధి చేయబడతావు అని ఉంది. సరే, ఇప్పుడు వాక్యంలో మంచోడు కాబట్టి మోషే గారు మంచిగా తీసుకెళ్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకి ఏ దేశం ఇస్తానన్నాడమ్మా? నిజం చెప్పాలి. చెడ్డ దేశం అని ఏమైనా ఉందా? లేదా? ఏ దేశం ఇస్తానన్నాడు? ఊరుకోండి అబ్బా, అయ్యలు పాలు తేళ్ళు అక్కడేవో లీటర్లు కొండల మీద కారిపోతాయేటి? కాదు. మరి ఏంటంటారు? తెలుగు బైబిల్లో మీరు ఎప్పుడైనా కూర్చోండి, రేపు మాత్రం ఇదే వాక్యాన్ని కంటిన్యూషన్గా దేవుడు ఒకవేళ ఇస్తే నేను కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాను. అప్పుడు ఏమండి ప్రభు మీతో ముచ్చటించడానికి ఆయన ఎలా ప్రయత్నం చేస్తాడో చూద్దాం. ఈరోజు మాత్రం నేను ఒక్కటి అడుగుతున్నాను. ప్రభు వారికి 8వ అధ్యాయం 7 చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. అమ్మ ఆ వచనాలు ఒకసారి 7వ వచనం చదవండి అమ్మ. ఏమన్నాడు?
నీ దేవుడైన యెహోవా యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టు. ఏ దేశం అమ్మా? మంచి దేశం. రౌండ్ చేయండి సార్, మంచి దేశం రౌండ్ చేయండి సార్. అమ్మా నిన్ను ఒక ఇంటికి తీసుకొచ్చాడు అనుకో, మంచి ఉద్దేశాలు ఉన్నాయి. ఏమంటే ఒక ఆఫీసులో నిన్ను పెట్టాడు అనుకో, మంచి ఉద్దేశాలు ఉన్నాయి. నిజం చెప్తున్నాను. ఒక ఏరియాలో నువ్వు ఇప్పుడు ఈ సంఘానికి వచ్చావు అనుకో, మంచి ఉద్దేశాలు ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఇప్పుడు ఏమంటాడంటే, నేను నీకు మీరు నానా బాధలు పెట్టారు నన్ను. ఎందుకు? ఎన్నిసార్లు దేవుడిని ఏడిపించారట? 10 సార్లు. ఇంకా తెలుగు బైబిల్లో అనేక సార్లు అని రాశాడు. అయినానట వాళ్ళకి ఏ దేశం ఇస్తున్నాడట? మంచి దేశం. ఏ దేశం? చెప్పండి. మంచి ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు కదా, వాళ్ళు ఇప్పుడు దేవుడికి ఏం చెప్పాలి? ప్రభువా నాకు మంచి ఇల్లు ఇచ్చావు, స్తోత్రం చెప్పరా? మంచి పిల్లల్ని ఇచ్చావు, స్తోత్రం చెప్పరా? మంచి యజమానుని ఇచ్చావు, చెప్పరా? చెప్పరా? ప్రభువా నాకు మంచి, నా భార్య గురించి నేను చెప్పుకోవచ్చు. అప్పుడు మంచి దేవుని బాలే అభిషేకం. అబ్బా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం దేవుని వాక్యాలు. ఎప్పుడు మాట్లాడతాం. ఏది ఇలాగా ఈ వాక్యం ఇలాగ ఎందుకు చెప్పు, నువ్వు చెప్పు అంటాను. ఆవిడ కొంచెం మాట్లాడతాను, నేను కొంచెం మాట్లాడతా. ఈ మధ్యలో ప్రభు ఆత్మ మంచి కార్యాలు చెప్పేస్తారు. నేను అంటున్నా, అమ్మ భార్యను బట్టి దేవునికి నాకు మంచి భార్యని ఇచ్చాడని చెప్పాలా వద్దా? మంచి భార్య మీరు భలే చెప్తున్నారులేండి, నాకు తెలుసు కానీ అని అంటే కాదు. దేవుడు మంచి భార్యని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి పరిస్థితులు ఇచ్చాడు. నేను అంటాను మంచి సమయం నీకు ప్రాప్తింపజేసేది చేశాడు కనుక ఈ దేవుడు ఎప్పటికి ఎన్నటెన్నటికి మంచి గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. చదవండి అమ్మా 7వ వచనం, మళ్ళీ కంటిన్యూ చేయండి అమ్మా. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఏ దేశంలో ప్రవేశపెట్టాడు? మంచి దేశంలో ప్రవేశపెట్టాడు. అది నీటి వాగులను, అమ్మా ఏమంటాయి? నీటి వాగులు, లోయల్లో నుండి కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము చేశాడు. 10వ వచనం చదవండి అమ్మా. 10వ వచనం ఏమన్నాడు అక్కడ? నీవు తిని తృప్తి పొంది ఏమవుతావమ్మా అక్కడ మంచి దేశంలో? నువ్వు ఎలాగుంటావబ్బా? నీవు తిని తృప్తి పొంది. చెప్పండి, మీరు ఎవరైనా రోగులుగా అయిపోతారా? బక్కోలు అయిపోతారా? బలహీనులు అయిపోతారా? చెప్పండి ఎవరైనా? ఏదా దేవుడు తీసుకొచ్చాడు, ఇప్పుడు మందిరాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చాక నువ్వు అభివృద్ధి అవ్వద్దా? ఏమంటే దీవించబడొద్దా? విస్తరించబడొద్దా? 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండొద్దా? అలా ఉండాలి అంటే మంచి దేవుడట. ఎవరమ్మా? మంచి దేవుడు. మంచి ఇల్లు ఇవ్వడానికి మంచి గొర్రెల కాపరిగా ఆయన నీ విషయంలో నా విషయంలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 10వ వచనం కంటిన్యూ చేయండి సార్. 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక ఉన్నావనుకో నీ దేవుడైన యెహోవాను మరచి. సరే 11వ అధ్యాయం 9వ వచనం చదవండి సార్. అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. యెహోవా వారికిని వారి సంతానముకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ఏమి ప్రవహిస్తాయండి అక్కడ? పాలు తేనెలు అంటే దానికి ఉన్న గొప్పతనం. ఇక దేవుడు కనుక నీకు మంచి కాపరి అయితే నీ గురించి ఇలాంటి పేరే వచ్చునుగాక. వాళ్ళకే బాబు, వాళ్ళ దేవుడు వాళ్ళ విషయంలో విజృంభించాడు, అందుకు వాళ్ళు పైకి వస్తున్నారు, అందుకు వాళ్ళు విస్తరిస్తున్నారు అనే మాట ఉండునుగాక. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం 12వ వచనం చదవండి సార్. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని. మంచి దేశం అని అంటే చూడు సార్, పైనుంచి మీ మీద యాంటీనా ఉంటుందట. ఏ రోజుకి ఆ రోజు అబ్జర్వేషన్ చేస్తాడట. ఏ రోజు నాకేమో అర్థమైందంటే దేవుడు మంచోడు, నాకు మంచి చేశాడు, మంచి దేశానికి తీసుకొచ్చాడు, ఏమంటే మంచి పరిస్థితులు ఇచ్చాడు, మంచిగా 5,000 నోటుకు వెళుతున్నాయి. మీరు అల్యూమినియం ప్లేట్లు అన్నం తింటున్నారా, లేకపోతే స్టీల్ గిన్నెల్లో తింటున్నారా? వెండి గిన్నెల్లో తినండి అబ్బా. ఎందుకంటే ఈయన అలాటోడినా నేను చెప్తున్నా అమ్మా, ఇది నిజం. మీరు ఏదో అనుకోవచ్చు. కట్టని ఇల్లులు, తవ్వని బావులు, నాటని. అసలు చెప్పడానికి ఏమైనా ప్రాణాలు ఉన్నాయి? ఈ దగ్గర ఉన్నారు, మీకే చివాట్లు. ఎవరు మాట్లాడటం? వాళ్ళెవరు ఇవ్వట్లా. అప్పుడు దేవుడు మీకు ఆయన మంచి కాపరైతే ఏమిస్తాడట? కట్టని ఇల్లులు, నాటని
అందుకే ఈ మామిడికాయల కోసం దేవునికి స్తోత్రం. సీజన్ వచ్చేసింది, మంచి ఫ్రూట్స్ దేవుడు ఇచ్చినందుకు. భలే భలే దేవుడు అబ్బా, ఏ సీజన్కి. అందుకని మీరు అయ్యో రోగులుగా ఉన్నాం కాబట్టి డాక్టర్ గారు చెప్పారు వేసవికాలంలో మామిడికాయలు వస్తాయి, తినకూడదట. ఏసేయమన్నాడు, తినాలట. ఏం చేయాలి ఇప్పుడు సీజన్? అయ్యి బాబోయ్ డాక్టర్ గారు తీపి తినొద్దు అన్నాడు అంటే తీపి బోల్డ్ అన్ని ఆటలు ఉంటుంది, కానీ మామిడికాయ తినండి. దేవునికి స్తోత్రం. చాలా మంచిగా ఉంటాయి అబ్బా. ఈయన కట్టని ఇల్లులు ఇస్తాడట, నాటని చెట్లు ఇస్తాడట, తవ్వని బావులు ఇస్తాడట. ఇది గాక నువ్వు ఉన్న ఏరియాలో ఎంత మంచోడు అంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు నా కనుదృష్టి అక్కడే ఉంటుంది అన్నాడు. ఇంతకన్నా నీకేం కావాలి? ఇప్పుడు నేను పట్టించుకునేవాడా కాదా? ఇది ఒక పాయింట్ మర్చిపోకండి. తర్వాత అమ్మ మీరు ఏదైనా ఒక మాట 27:13 చదువుతారా? ఏది? కీర్తన 27:13 వచనంలో ఏమంటున్నాడు అక్కడ? చాలా క్లియర్గా చెప్పిన మాట కదా అది. ఒక్కసారి సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? అయ్య బాబోయ్ ఇప్పుడు ఈయన ఎవరంటారు? ఎవరి మధ్యలో ఉన్నామో వారి మధ్యలో నీకు ఆయన నమ్మకం పుట్టించునుగాక. కార్యాలు అమ్మ ఎప్పుడు కూడా ఇలాంటివి చదవాలి. 57వ కీర్తన 1వ వచనం చదువుతారా సార్? ఆయన ఏమంటాడంటే కీర్తనాకారుడు ప్రార్థన చేస్తాడు, కరుణింపుము దేవా, నన్ను కరుణించండి, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఏ ఆపదలు ఏ కష్టాలు, ఏ బాధలు అవన్నీ తొలగిపోయే వరకు నీ దగ్గర దాచిపెట్టవా అని అడుగుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? అంటే మంచోడు అంటే చెప్తున్నాను, నమ్మి వచ్చావు కదా, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి. అప్పుడు కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఈ బాధలు పోయే వరకు నన్ను నీ దగ్గర దాచిపెట్టు ప్రభు అంటే, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు దాక్కున్నావు అనుకో, మంచోడు కదా, ఆ బాధలన్నింటిని ఆయన తన్నేస్తాడంటే తెలుసా? తంతోడంటే తెలుసా? దగ్గరికి వచ్చారంటేనా అడిగారు. నీ దగ్గరికి వచ్చాక మేము వాడిని ఏం చేయలేము, వదిలేసి వెళ్ళిపోతున్నాంలే అని వెళ్ళిపోవాలి. బలహీనతలు పోవాలి, ఎవరి కష్టాలు పోవాలి. ఇది బైబిల్లో ఉన్న ఒక సత్యం. ఆయన మంచి కాపరి. ఏ కాపరి చెప్పండి అమ్మా? ఏమిస్తాడు మీకు? కట్టనే ఇల్లులు ఇస్తాడు. నిజంగా బైబిల్ వాక్యాలు నమ్మండి, నమ్మిన వారు దేవుని మహిమను చూచెదరుగాక. దేవునికి స్తోత్రం. అమ్మ ఇవి నిజమే, నేను చెప్పేది నిజమే, నేను దేవుని తరపున ఉండి చెప్తున్నా. దేవుడు అలాంటి కార్యాలు చేయడంలో ఆయన దిట్ట. అలాంటి కార్యాలు మీకు ఒక మాట చెప్పనా? 142 సార్ 4వ వచనం 5వ వచనం ఒక్కసారి చదువుతారా? కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రభువా నా కుడి ప్రక్కనను నిదానించి చూడు, నెరిగిన వాడు ఒకడును. ఏమంటున్నాడమ్మా? ఇక ప్రభువా ఇటు చూడు, ఒకసారి ఇటు చూడు, నా కుడి ప్రక్కన ఎవరైనా ఉన్నారా చూడు, ఇటు చూడు, నా వాళ్ళు ఉన్నారా? కుడి ప్రక్కన అంటే బంధువులు అన్నమాట, రక్త సంబంధులు అన్నమాట, తోబుట్టువులు అన్నమాట, ఉన్నారా చూడు అంటున్నాడు. ప్రభువా ఇటు చూడు ప్రభువా అంటే ఎవరు లేరట. సరే ఎవరు లేకపోతే అప్పుడేమైంది? ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, ఏమీ ఆశ్రయం లేదు. నా ఎడల జాలిపడేవాడు జాలిపడేవాడు కూడా ఒక్కడు లేడటమ్మా. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నీకే నేను మొరపెడుతున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. మీకు ఒక మాట నేను చెప్పనా? ఎవరు ఇక్కడ లేరు, నా చుట్టూ ఎవరు లేరు, నా వాళ్ళంటూ నాకు ఎవరు లేరు. కానీ ఓ పని చేస్తాను ప్రభువా, ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వే నా ఆశ్రయం అనే మాట మాత్రం ఒప్పుకుంటాను నేను. నువ్వు ఒక్కడవే నాకు ఏదైనా ఉంటే అని ఎలాగనగానే ఆ మాట ఎప్పుడైతే దావీదు అన్నాడో పట్టేసుకొని అతన్ని కౌగులించుకొని, ఏనానా నా మీద నీకు అంత నమ్మకమా, నా మీద నీకు అంత ఏది పట్ట, సరే నన్ను పట్టుకున్నావు, నా మీద ఆశ్రయం పొందే కాబట్టి నిన్ను వదిలితే చూడని చెప్పి దావీదుని రాజుగా చేసే అంత స్థాయికి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. సరేనమ్మా, ఇప్పుడు వాక్యంలో ఆయన మంచి గొర్రెల కాపరా కాదా? మంచి గొర్రెలు కాపరైతే మీకు 3 పాయింట్లు చెప్తాను. అక్కడ టైం కనిపించేస్తుంది నాకు. 3 పాయింట్లు. 1వ పాయింట్ ఏంటంటే అమ్మ మోషేలాగా ఏమండి మందను జాగ్రత్తగా కాపాడాలి. అదొక్కటి చెయ్యండి.
పక్క వాళ్ళతోటి మీరు తగాదాలు పెట్టుకోకూడదు. ఈ అమ్మగారితో నువ్వు మాట్లాడటలేదు, ఈవిడితో ఆవిడ మాట్లాడటలేదు, ఆవిడ ప్లేస్లో ఈవిడ వెళ్ళి కూర్చో, నువ్వు ఎందుకు వచ్చి కూర్చున్నా, ఇవన్నీ పోవాలన్నమాట. ఇది దేవుని మందిరం, మీరందరూ సంతోషంగా ఉండాలి. ఏమండి, ఒక్కటే, ప్రభు గనక ఆయన మంచి కాపరైతే మీరు మందలులాగా పెరగాలట. ఎలా పెరగాలి? అది నిన్నే మనం విన్నాం ఆ వాక్యాన్ని. కానీ రెండో పాయింట్ ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా ఏమండి ఆయన మంచోడు అనేది తెలిస్తే గనక మీరు ఉన్న చోటన అభివృద్ధి అవ్వాలి, విస్తరించాలి. ఏమండి, ప్రభు నీకంటూ దాచి ఉంచిన బైబిల్ వాక్యాలు ఎలా ఉంటుందంటే, 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం చదివితే గనక తన్ను ప్రేమించే వారికట ఆయన ఏం అన్నాడమ్మా, ఏమన్నాడు ఆ వచనాన్ని? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తను ప్రేమించే వారికి ఏం చేస్తాడట? అన్ని దాచి ఉంచుతాడట. 31:9 చదువుతారా కీర్తనలో? పోనీ అక్కడైతే చదివితే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఏమండి వారికి ఆయన దాచి ఉంచినదట ఎంతో గొప్పదట. అబ్బా చదవండి సార్. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. 19వ వచనం, నేను 9 అన్నాను, 19వ వచనం అందులో చదవండి సార్. నీ యందు భయభక్తులు గలవారి యందు నీవు దాచి ఉంచిన మేలు. ఏం దాచాడమ్మా దేవుడు? మంచి గొర్రెలు కాపరైతే నా కోసం బోల్డ్ అని దాచి ఉంచాడు. అవి నేను పొందుకొందునుగాక, అవి మీరు పొందుకొందురుగాక. మీకైతే నేను చెప్తున్నా, ఆయన కాపరి కాబట్టి మీ బతుకు బాగైపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన మంచి గొర్రెలు కాపరి. అమండి, బైబిల్లో ఉన్న సత్యమే. అయితే నేను అంటున్నా ఒక్కటే, ఇది మత్తయి సువార్త 20లో ఓ మాట రాస్తాడు 15వ వచనంలో, నేను మంచివాడినైనందుకు నీకేముంది చెప్పండి. ఎవరికే ఇప్పుడు యేసయ్య నీ తరపున మంచోడు అయ్యాడు అనుకో, మంచోడైతే దాంట్లో ఏంటబ్బా అంటే, ఆయన మంచోడు కాబట్టి, బాబు నువ్వు ఎన్ని గంటలు పని చేసావు అని అడిగాడు. ప్రభువా ఇందాకే వచ్చాను కదా, నేను గంట ముందు వచ్చానంటే, అవునా సరే గంట ముందు వచ్చినా కూడా ఉదయం నుంచి చేసిన వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నానో నీకు అంత ఇస్తాను, ఎందుకంటే ఆయన అంత మంచోడట. ఎంత మంచోడమ్మా చెప్పండి. ఎప్పుడు పని చేస్తే ఒక అరగంట క్రితం వచ్చావు, 6 గంటలుగా పని క్లోజ్ అయిపోద్ది. అరగంట పని చేసినోడికి కూడా ఉదయం నుంచి పని చేసిన వాళ్ళకి ఎంత ఇస్తున్నాడో అంత ఇచ్చేస్తున్నాడట. అప్పుడు ఉదయం వాళ్ళు అనుకుంటున్నారు ఇవ్వను చూద్దాం అంటే, వాళ్ళని పట్టుకొని అడుగుతున్నారు, రే మీరు నాతో ఏమని నిబంధన చేశారు? ఉదయం నుంచి ఇన్ని గంటలకు చేస్తే ఇంత డబ్బులు ఇచ్చానా ఇవ్వలేదా? ఇప్పుడు నేను అవతల మీద జాలి చూపించానని, అవతలని ఆదుకున్నానని అంతలా చచ్చిపోతారేంటి అని చెప్పి, నేను మంచివాడునైనందుకు మీకు కడుపు మంటగా ఉన్నదా? ఇప్పటికే చెప్తున్నాను, ప్రభు చేతుల్లో పడితే ఇప్పటికీ నేను తలగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన మీద ఏడిసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏడుతానే ఉండాలి. నీ ఏడిపోయి నాకేముంటుంది, ఆటో వెనకాల రాస్తారు కదా, నీ ఆడవడం మళ్ళీ రాస్తాడు సార్. అలాగే నేను అంటాను, మీరు పైకి వచ్చేసేయాలి. అరగంట క్రితం వచ్చారో గంట క్రితం వచ్చారో మీరు వచ్చారు ప్రభు చేతిలో, ఆయన నిన్ను పైకి తీసుకొచ్చేసిన గాక. దేవునికి స్తోత్రం. రెండో పాయింట్ ఇది కూడా చెప్పాలి బైబిల్ వాక్యాల్లో. అమ్మ సంఖ్యాకాండం 14:24 వచ్చిన ఒకసారి చదువుతారా? అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకొక పాయింటే చదవండి అమ్మ. 24వ పాయింట్ ఏమంటున్నాడు? నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి, ఏ మనసు కలిగి? మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టెదను. సరే, ఇప్పుడు ఒక్క పాయింట్. ఇక దేవుని విషయంలో నువ్వు మంచి వాడిగా మారాలి. దేవుని విషయంలో నువ్వేం కావాలి? కాలేబులాగా నువ్వేమవ్వాలి? ఇప్పుడు దేవుని కొరకు మంచోళ్ళు ఎవరున్నారంటే మీ పేరు చెప్పొచ్చా? దేవుని కోసం ఆ లార్డ్స్ గ్రేట్ చర్చిలో ఎంతమంది మంచోళ్ళు ఉన్నారంటే మీరు ఇంకా వెనకాల ఎలాగెలా చూసుకుంటున్నారా? మీరు మంచోళ్ళు కాదా? మరి చెప్పండి మంచోళ్ళు అంటే. ఇప్పుడు ఈ కాలేబు మంచోడు, అప్పుడు దేవుడు అతనికి ఏం తక్కువ చేయలేదబ్బా. మీరు బైబిల్లో చదవాలి కానీ అబ్బా. ఏమండి, కాలేబు ఎవరు స్నేహితుడు? యెహోషువ గారికి స్నేహితుడు కదా. మీరు ఆలోచన చేయడానికి ఎంత ప్రత్యేకతలు ఉన్నాయంటే అన్ని ప్రత్యేకతలు దేవుడిచ్చాడు. అంచేత నువ్వు ఏమండి ఆయన మంచి కాపరి అయితే ఆయన విషయంలో నువ్వు మంచి పని చేసేవాడిగా కావాలి. మందిరంలో బోల్డ్ పనులు ఉంటాయమ్మా. మీకు అర్థమవుతుందో అర్థం కాదో. మాకు బైబిల్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ప్రతి బుధవారం ఏమండి ఉదయం మాకు ఒకటి ఇస్తారు, ఏమంటారంటే ఇది వేపిన ఏవో పెడతారు మాకు, అంతే ఇంతంత గ్లాసుడు.
తిన్నాక తంబి ఇంక వేళ ఇది అంటారు, ఈ పని నీదే అంటాడు. ఇక ఆ పని మళ్ళీ సాయంత్రం ఇన్ని గంటల్లో చేసేయాలి. మేము శుభ్రం చేశాక అయ్యగారు చెక్కింగ్కి వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, మాకు తెలియనప్పుడు వస్తాడు. వచ్చి తంబి ఇంక యారు వేళ సెంచాంగా, ఇంకే యారు సెంచాంగా, అంగే యారు సెంచాంగా ఇలాగ అడుగుతాడు. ఎవడెక్కడ చేశాడు, ఎవడెక్కడ చేశాడు అంటే, అయ్యా ఈ పని నాదయ్యా అంటే ఇట్రా అంటాడు. చెయ్యి తీసుకుంటాడు, ఇలాగ తుడిపిస్తాడు. మట్టి వచ్చేస్తుంది, ముఖానికి రాసుకోరా ఇలా రాయిచ్చేస్తాడు బలంగా. అద్దంలో వెళ్ళి చూసుకురారా అంటాడు. అప్పుడు అయ్యగారు అలా చేసినందుకు కోపం వచ్చేసేది. ఎన్నా అయ్యా అప్పుడు పండ్రింగా అంటే, అరే నీ మీద నమ్మకంతో మేమేం చేసాం, రేపు ఉదయం వచ్చి మేము ఇక్కడ ఆరాధన చేయాలి. ఈ కిటికీల్లో మట్టి ఏంటి, ఈ దుమ్మేంటి, ఎవర్రా ఏది ఇదంతా మట్టి ఏంటి, అవి అలాగ అడిగేవారు. మేము అనుకునేవాళ్ళం ఇదేంటి ఎందుకు చెయ్యాలి అనుకునేవాళ్ళం. కానీ చేసిన వాళ్ళు బాగుపడ్డారు. ఏదో ఆడు ఏడుతున్నాడని చెప్పి అట్లా చేస్తే మా బతుకు అలాగే అయిపోయేది కాదు. సరిగ్గా చెయ్యాలి అని అంటే మందిరంలో పనులు ఉంటాయి, మంచివారు మాత్రమే చేయాలి. సనుక్కుంటూ గొనుక్కుంటూ చేయకూడదు. కార్పెట్లు వేసినా కూడా గొనుక్కుంటూ సనుక్కుంటూ వేయకూడదు. మంచి పరిచర్య. అట్లా ఎవరో చెయ్యట్లేదు, ఏమంటే చెయ్యకపోతే చెయ్యపని నువ్వు చెయ్యి మంచి మనసుతో, అదొక పాయింట్. తర్వాత ఇంకొకటి అబ్బా, ఇది 2వ రాజులు 7వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? 2వ రాజులు ఎలాగా 7వ అధ్యాయం, మనము చేయునది మంచి పని కాదు. ఏ కాదండి, ఏది కాదు? మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరుకొనేలా ఊరుకోవద్దు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు ఎవరు సార్ చేసిన వాళ్ళు? 4 కుష్ఠరోగులట. ఎవరండి? 4 కుష్ఠరోగులు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే దేవుడు మనకి ఎలాగ అన్నం పెట్టాడు, అసలు చచ్చిపోతాం బయట అని అనుకున్నాం. అక్కడ చచ్చినా ఇక్కడ చచ్చినా ఒకటని ఊరిలోకి వచ్చాం. తీరా చూస్తే ఇవన్నీ మన కోసం రెడీగా ఉన్నాయి. అయ్యి బాబు ఎన్ని రోజులు బట్టి వీళ్ళకి అన్నాలు లేవు. ఓ పని చేద్దాం, మనం ఇప్పుడు మౌనంగా ఉండొద్దు. దేవుడు మంచోడు గనుక, మంచి కాపరి గనుక మనకెలా అన్నం పెట్టాడో వాళ్ళకు కూడా పెడతాడని చెబుదామని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు చేసిన కార్యాలు దాచకుండా సాక్ష్యం చెబుతున్నారట. అప్పుడు మంచి గొర్రెల కాపరి మీకు చేసినది బయట వాళ్ళకి ఏం చెప్పాలి? మీరు చెప్పాలి. చెప్తారా? బైబిల్ తీసుకురావడానికి కొంతమంది సిగ్గుపడిపోతున్నారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది, డొక్కు ఫోను కదా, ఫోన్లోనే బైబిల్ వచ్చేసింది సార్. వచ్చింది కానీ బైబిల్ తెచ్చుకోవాలి మీరు. బయట ఎవరు కూడానమ్మా, మీరు విమానాల్లో ఎక్కినా కూడా ఏముండాలి? బైబిల్ ఉండాలి. నిజం చెప్తున్నా, ఏదన్నా దేశంకి వెళ్ళారు ఉద్యోగానికి, బైబిల్ ఉండాలి. సరే ఇక్కడి నుంచి ఏదో గౌతమి ట్రైన్ ఎక్కారు, బైబిల్ ఉండాలి. అందుకే చిన్న చిన్న బైబిల్ కొనుక్కోండి. పాకెట్ సైజ్ బైబిళ్ళు వచ్చినాయి. నాకైతే ఎన్నో రకాలు ఎయిరేస్తాను, దొరికిన కాడికి మళ్ళీ ఎవడో కొనేస్తాడని 10 కూడా కొని పెడతాను. ఎందుకు? బైబిల్ ఉండాలి. అట్టాగా ఇగో వీళ్ళు ప్రభువు కొరకు ఆయన మంచోడు, మనకు అన్నం పెట్టాడు. అక్కడ చచ్చిపోయే వాళ్ళు ఇక్కడికి వచ్చాం, మంచి కాపర్రా, ఆయన మనల్ని ఇలా పోషించాడు. ఈ సంగతి వీళ్ళందరికీ చెబుదామని వెళ్ళి చెప్తున్నారట. అట్లాగే మంచి గొర్రెల కాపరి ఉంటే మీరు ప్రభు తరపున మంచి సాక్ష్యం చెప్పేవారిగా రావాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? ఇది నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా మీరు చదివితే గనుక దేవుని మందిరం కొరకు మంచి పనులు చేసేవారు కావాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఏమండి బాగా గుర్తుపట్టండి అబ్బా, మంచి కాపరి నీకు మంచే చేస్తాడు. పైన ఎవరున్నారు? ఏసావు ఉన్నాడు. క్రింద ఎవరున్నారు? లాబాను ఉన్నాడు. ఏమండి మంచి గొర్రెల కాపరి నీ పక్షాన్ని ఉండి నువ్వు చేసే చిన్న ప్రార్థన, ప్రభువా ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అన్నట్టు ఉంది నా బతుకు, పైనేమో అన్నయ్య చంపేయాలని చూస్తున్నాడు, ఇగో కింద చూడు ఆడు వచ్చేసాడు, ఎవరో మా మామ వచ్చేస్తున్నాడు, అంచేత ఎవరి చేతిలో పడినా చచ్చిపోతాను నేను, అంచేత నువ్వు మంచి కాపరువు కదా, ఎవరో నువ్వు మంచి కాపరువు కదా, ప్లీజ్ నాకు సాయం చేయవా అని అంటే దేవుడు గబగబా కిందకెళ్ళి ఆ లాభాన్ని పట్టుకొని, ఏంటి ఈ కొండ కిందకు వచ్చి ఉన్నావు, ఇక్కడ ఎందుకు వచ్చావు అని అంటే, అబ్బే ఏం లేదు పైన మా అల్లుడి గారు ఉన్నారు చూడ్డానికని వచ్చానండి అన్నాడు.
చూడడానికి వచ్చావా చంపడానికి వచ్చావా అన్నాడు. అయ్య బాబు, నా లోపల ఉన్నది ఈయన చెప్పేస్తున్నాడు అని చెప్పి అబ్బాయి అదేమి లేదు అన్నాడు. ఏమీ లేదు, నేను ఒక మాట చెప్తున్నా, పైకెళ్ళు, అల్లుడు గారు బాగున్నారని అడుగు, అంతేగాని ఇంక ఎక్స్ట్రా మాట్లాడేవా చంపేస్తా, జాగ్రత్త. ప్లాన్ వేసుకొని వచ్చావు, వాళ్ళని వేసుకొని వచ్చావు చంపేద్దామని. ఊరికే కాదు, ఆయన మంచి కాపరు కాబట్టి యాకోబుని కాపాడాడు. యాకోబు చేసిందల్లా చిన్న ప్రార్థన. ఎంత ప్రార్థన? 12:3-4 హోషేయ గ్రంథంలో చదివితే అతడు మగసిరి గలవాడే చిన్న ప్రార్థన చేశాడట. దేవుడు కాపాడాడు. ఈ మంచి దేవుడు నీకు నాకు ఎప్పటికీ మంచి గొర్రెల కాపరిగా ఉండునుగాక. ఆయనకు మీరు నేను మంచి గొర్రెలుగా ఉందుముగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే.